శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ అంటే ఏమిటి? ఈ కర్మలు ఎలా మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ కర్మలను ఎలా మన జీవితంలో క్లియర్ చేసుకోవచ్చు వివరించగలరు? ఇది వీరి ప్రశ్న. ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ. అసలు కర్మ అంటే పని. ఈ పని కర్మ అనేది శరీరమునకు మనసునకు సంబంధించింది. మనసు అన్నప్పుడు మనలో ఆలోచనలు, భావములు, జ్ఞాపకములు, ఇలా మన లోపల కదలికలు. మనకొక ఆలోచన కదిలితే తప్ప, అంటే లోపల ఒక కదలిక జరిగితే, ఆ కదలిక అంటే ఒక ఆలోచన కదిలితే ఆ ఆలోచనలో ఉన్నటువంటి భావమునకు అనుగుణముగా శరీరము కదలటం జరుగుతుంది. సహజంగా జరిగేది ఇది. అయితే లోపలికి అసలు ఆలోచనలు ముందు ఎలా వచ్చినాయి, లోపలికి అసలు భావములు ఎలా వచ్చినాయి, మన లోపలికి అసలు జ్ఞాపకాలుగా ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, మనసు అని మనం దీన్ని పిలుస్తున్నాం. భావములుగా ఉన్నా, ఆలోచనలుగా ఉన్నా, జ్ఞాపకాలుగా ఉన్నా దాన్ని మనం మనసు అని పిలుస్తున్నాం. అసలు ఈ మనసు అనేది మనలో ముందు ఎలా ఏర్పడింది అంటే, అనేక శీర్షికలలో ఇంతకు ముందు చెప్పుకున్న విధముగానే, ఎవరైనా ముందుగా జన్మించినప్పుడు అంటే మాతృగర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు బిడ్డ అని పిలువబడుతున్న దశలో, పసిబిడ్డగా ఉన్నప్పుడు, అది మొట్టమొదటి స్థితి. అక్కడ శరీరం ఉన్నది, శరీరములో ప్రాణము ఉన్నది. శరీరము కనపడుతున్నది, ప్రాణము కనపడుటలేదు. కనపడని ప్రాణము ఎలా ఉన్నది అంటే శక్తిగా ఉన్నది. ఆ కనపడని మన ఇంద్రియములు గ్రహించటకు వీలుగా లేనటువంటి ఉన్న స్థితిని శక్తి అని పిలిచారు. శక్తి అంటే అది. శక్తి అంటే ముందు తెలుసుకోండి, మన శరీరములో ఉన్నటువంటి ఇంద్రియములు గ్రహించటానికి వీలుగా లేదు, కానీ ఉన్నది. అది శక్తి, శక్తి స్థితి. అది దాన్ని శక్తి అని పిలిచారంటే ప్రతిదానికి మనం ఒక పేరు పెట్టుకుంటాం ఆ విషయాన్ని అర్థం చేసుకోవటానికి. అలా ప్రాణము అనేటువంటి శక్తి బిడ్డలో ఉన్నది. అక్కడ నుంచి ఆ బిడ్డ మాతృస్పర్శను అంటే సహజముగానే శరీరములో కలిగేటువంటి ఆకలి, అది శరీరములో దానంతట అది కలిగేటువంటి ఒక భావన. అలాగే శరీరములో సహజముగా కలిగే భావాలు ఉన్నాయి. ఇప్పుడు కనులు ఉంటే చూడాలనిపిస్తుంది, చెవులతో వినాలనిపిస్తుంది, ముక్కుకు వాసన దానంతట అది తెలుస్తూ ఉంటుంది, చెవులకి శబ్దాలు వినపడుతూ ఉంటాయి, అవే మనం ఆపడానికి కుదరదు. కన్నును దృశ్యాలు ఆపచ్చు కన్ను మూసి, చెవులు మూయటానికి లేదు, ముక్కు మూయటానికి లేదు. అలాగే నోటికి సంబంధ బాంధవ్యాలతో ఉంటాం కనుక మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇదంతా మనసు ఏర్పడిన తర్వాత ఎదుగుదలలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అనిపించటము అనేది ఆకలి. ఇది పంచేంద్రియములకు ఉన్న 5 రకముల ఆకళ్ళు: శబ్ద, స్పర్శ, రూప, రస. రసం అంటే రుచి, రుచి, గంధము అంటే వాసన. అంటే వాసన చూడాలనిపించేటువంటి భావన కలుగుతుంది, రుచి చూడాలనిపించేటువంటి భావన కలుగుతుంది, అంటే రుచిని గ్రహించాలనేటువంటి భావన కలుగుతుంది, చక్కటి స్పర్శలు అనుభవించాలనేటువంటి భావన కలుగుతుంది. ఆ స్పర్శల్లోనే ఒక వయసు వచ్చిన తర్వాత యవ్వనములో స్త్రీ పురుష ఆకర్షణ కలుగుతుంది. అలాగే ఆహారము, ఆకలి తినాలనిపిస్తుంది. అంటే శరీరమునకు ఆకలి వేరు, నాలుకకు రుచి వేరు. మనం రుచి లేనిది, ఇష్టం లేనిది కూడా ఆకలి ఎక్కువైపోయి భరించలేని స్థితిలో రుచితో ప్రమేయం లేకుండా తినేస్తాం, ఏది దొరికితే తినేస్తాం. అలాగే శరీరమునకు నిద్రపోవలసిన ఆవశ్యక స్థితి ఒకటి ఉంటుంది, నిద్ర కూడా అవసరమే. అలాగే మలమూత్ర విసర్జనలు శారీరక అవసరములు, ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిందే.
ఇందులో మలమూత్ర విసర్జనలు ఆపటం కుదరదు, గాలి పీల్చకుండా ఉండటం కుదరదు, నిద్రపోకుండా ఉండటం కుదరదు, ఆహారం తినకుండా ఉండటం కుదరదు. కావాలంటే మాట్లాడకుండా ఉండొచ్చు బలవంతంగా. అలాగే కావాలంటే బలవంతంగా ట్రై చేసి వినకుండా ఉండొచ్చు. వాసనలు ఆపలేము, ఎందుకంటే ఎప్పుడైతే గాలి పీలుస్తున్నా వాసనలు వెళ్ళిపోతానే ఉంటాయి, ఏదో ఒక వాసన వెళ్తానే ఉంటుంది గాలితో పాటు, ఆపలేము దాన్ని. అలాగే ఆహారం ఇవ్వాల్సిందే, రుచితో సంబంధం లేదు, కానీ రుచిని కూడా ఆపలేము. నువ్వు ఏ ఆహారం తీసుకున్నా నీకు రుచి తెలుస్తూనే ఉంటుంది, ఆపటం కుదరదు. కొంతమంది స్త్రీ పురుష శారీరక సంబంధములను బలవంతంగా ఆపుతూ ఉంటారు, ఆపొచ్చు. అయితే ఆపిన ప్రతిదానికి అది బలవంతంగా ఆపితే, దానిని అర్థం చేసుకోకుండా దానంతట అది ఆగకుండా దాన్ని బలవంతంగా ఫోర్సుగా ఆపినప్పుడు దాని యొక్క విపరీత పరిణామములు మన శరీరములో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవన్నీ కామనం. ఇప్పుడు విషయం అసలు అది కాదు. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే తప్పనిసరి కర్మలు. ఇప్పుడు శారీరక కోరికలు బలవంతంగా ఆపుకుంటున్న వాళ్ళకంటే కోరిక కలుగుతుంది కానీ బలవంతంగా ఆపారు, అటువంటి వాళ్ళకి మానసిక పరమైనటువంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇదంతే. ఎందుకంటే శరీర నిర్మాణంలో ఒక సహజత్వం ఉంది. అలాగే బలవంతంగా మీరు మాటను ఆపుకున్నారు, మీ ఉద్వేగాలను వ్యక్తపరచడానికి మాట ఉంటుంది. సంబంధ బాంధవ్యాల మధ్య ఉన్నటువంటి అనురాగాన్ని, ప్రేమని లేదా ద్వేషాలను ఇవన్నీ వ్యక్తపరచడానికి భావరూపంలో, భావోద్వేగాలు భాష రూపంలో వ్యక్తపరచబడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు బయటకు పోవాలి. లేనప్పుడు, అలా స్వేచ్ఛగా వ్యక్తపరచలేనప్పుడు, మనిషి తన భావోద్వేగాలను అణుచుకుంటున్నప్పుడు స్ట్రెస్కి, ఒత్తిడికి, మానసిక సంఘర్షణలకి లోనవుతూ ఉంటారు. అంటే ఏదో ఒకటి మళ్ళీ నీలో ఇంకో కదలిక మొదలవుతుంది. అలా నువ్వు సహజ శరీర సంబంధమైనటువంటి చూచుట, వినుట, వాసన చూచుట, అలాగే గాలి పీల్చుకోవడం, బ్రతుకుట, ఇది అవసరం. అలాగే తినుట, ఆకలికి తినుట, అలాగే రుచి తెలుసుకొనుట, శారీరక స్పర్శలు, చలి, ఎండ, వాన, ఇటువంటి స్పర్శలు, అంటే చర్మపు స్పర్శలు, అలాగే స్త్రీ పురుష శారీరక కోరికల స్పర్శలు, ఇటువంటి సహజ నిత్య అవసరాలు, కాలకృత్యములు తీర్చుకొనుట, శరీర శుభ్రత, ఇవన్నీ కూడా సహజ అవసరాలు. ఈ సహజ అవసరాలను సహజముగానే తీర్చాలి. అలా తీర్చేటప్పుడు మీరు గమనిస్తే శరీర నిర్మాణము ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు మీరు మూత్ర విసర్జన చేయాలనుకున్నారనుకోండి, మూత్ర విసర్జన చెయ్యాలి అని శరీరము మీకు సంకేతము ఇవ్వకుండా, మీకు ఆ భావన కలగకుండా మీరు మూత్ర విసర్జన చెయ్యలేరు. అలాగే మల విసర్జన చేయాలి అనుకోండి, మీకు శరీరము ఆ భావన కలిగించకుండా, ఆ సంకేతము ఇవ్వకుండా మల విసర్జన ఎవరూ చేయలేరు. అలాగే ఆకలికి తినాలని అనిపించినప్పుడు మాత్రమే మనం తినాలి, తినగలము. అయితే రుచులకు అలవాటు పడిపోయి ఆకలి ఉన్నా లేకపోయినా తింటున్నప్పుడు తత్సంబంధితమైనటువంటి జీర్ణ సమస్యలకు మనం లోనై అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇక వాయువు పీల్చక తప్పదు. అది పీలుస్తున్నప్పుడు ఆ వాయువు దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను వేటిని తాకుతూ వాయువు లోపలికి వెళ్తుందో ఆ వాసనలో మనం అనుభవించవలసిందే. అలాగే కళ్ళు చూస్తూ ఉంటాయి, ఎదురుగుండా ఉన్నది కనపడుతూనే ఉంటుంది, ఇంకా దాన్ని ఆపటం కుదరదు. ఇవన్నీ కాలగమనంలో వీటికి కొంత ఆకర్షణలు ఉన్నాయి మనకి. అంటే లోపల అనిపిస్తుంది చూడాలని, వినాలని, తినాలని, తాగాలని, అనుభవించాలని, ఈ స్పర్శలు వద్దని, ఈ స్పర్శలు కావాలని, ఇలా అన్నింటిలోనూ కొన్ని వద్దని, కొన్ని కావాలని అనిపిస్తూ ఉంటుంది. వద్దనేవన్నీ కూడా మనకు అయిష్టములు, బాధాకరములు. కావాలనిపించేవన్నీ కూడా మనకు ఇష్టములు, కోరికలు, సుఖకరములు. ఇలా నిత్యం మన జీవితం మెలకువలో సాగుతూనే ఉంటుంది. మెలకువ ఉన్నంతసేపు జీవితం ఇంతే. నిద్రలోకి వెళ్ళి నిద్రపోయిన తరువాత కూడా భావరూపంలో మన మానసిక స్థితిలో, స్వప్నావస్థలో
ప్రాపంచిక విషయములలో మనం అనుభవిస్తున్నా కావాలనుకుంటున్నా వద్దనుకుంటున్న మొత్తం విషయాలతో కూడినటువంటి స్వప్నావస్థ సాగుతూ ఉంటుంది. అంటే మనసు కదులుతూ ఉంటుంది, శరీరము విశ్రాంతిలో ఉండి నిద్రపోతుంది. మెలకువలో మనసు శరీరము కలిసి ప్రయాణిస్తాయి. నిద్రలో శరీరము ఆగిపోయి మనసు ప్రయాణిస్తుంది. మెలకువలో కూడా మీరు గమనించుకున్నట్లయితే మెలకువ అని మనం చెబుతున్నాం కానీ శరీరము కంటే ఎక్కువగా ప్రయాణించేది మనసే. మనం మనసుతో ప్రయాణం అధికముగా చేస్తూ తత్సంబంధితముగా శరీరముతో ప్రయాణం తక్కువ చేస్తూ ఉంటాం. శరీరం మెలకువలో కదలకపోయినా కూడా మనసు కదులుతూనే ఉంటుంది, నిరంతరం ఏదో ఒక ఆలోచన సాగుతూనే ఉంటుంది. ఇలా శరీరము కదలకుండా నిరంతరం మనసు కదులిపోతూ ఆగకుండా తీవ్ర వేగంతో మనసు సంచరించేటువంటి గుణము, లక్షణము, స్వభావము ఎవరికుందో వాళ్ళు ఎక్కువ భావోద్వేగాలకు లోనే మానసిక సంఘర్షణలకు లోనవుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్, ఒక డిప్రెషను, ఇంకా డిప్రెషన్ నుంచి లాస్ట్ అది సూసైడ్ అటెంప్ట్ వరకు తీసుకెళ్తుంది. లేదా చికాకు, విసుగు, కోపము, ఒక అభద్రత, భయము, ఈ లక్షణాలన్నీ, నెగిటివ్ లక్షణాలన్నీ కూడా శరీర చలనము కంటే మనోచలనము ఎక్కువ ఉండటం వలన వస్తున్నాయి. అన్ని శరీరముతో సమానంగా మనసు ప్రయాణించినప్పుడు, లేదా మనసుని అతి ఆలోచనలతో, అతి దురాశలతో, అత్యాశలతో భవిష్యత్తులోకి ఎక్కువ ప్రయాణింపజేసేసినప్పుడు, కోరికలు అధికమైనప్పుడు ఆలోచనలు అధికమవుతాయి, అత్యాశలు అధికమైనప్పుడు ఆలోచనలు అధికమవుతాయి, ఊహలు అధికమైనప్పుడు అవి మంచివైనా చెడ్డవైనా. మంచి ఊహలైతే సహజంగా భయాన్ని కలిగించవు. చెడు ఊహలన్నీ కూడా అధికమైనప్పుడు ఊహాత్మకమైనటువంటి స్థితి అంతా మనోలోకం, అంటే మానసికంగా కదులుతున్నాం, శరీరం కదలటలేదు. అప్పుడు మీకు ఏర్పడేదే విసుగు, చికాకు, కోపం. ఆ స్థాయిని బట్టి భయము, అభద్రత, అక్కడి నుంచి స్ట్రెస్, ఒత్తిడి, అక్కడి నుంచి డిప్రెషన్. శరీరము మనసు సమానముగా కలిసి పనిచేసినప్పుడు, శరీరము ఎంతో మనసు అంతే పనిచేసినప్పుడు, అవసరమైనంత మాత్రమే మనసు ఆలోచించగలిగినప్పుడు, అంటే దానిని మనం అతి వేగముగా ప్రయాణింపజేయకుండా ఆపగలిగినప్పుడు, భవిష్యత్తులోకి విపరీతమైనటువంటి ఊహలతో ప్రయాణించకుండా మన ధర్మములు మనం నిర్వర్తిస్తూ తగు ఆలోచన తగు మాత్రంగా చేసి, అంటే భవిష్యత్తులోకి, అంటే ఇప్పుడు కాలు తీసి కాలు వేస్తున్నాం అనుకోండి, ముందు కాలు ఎక్కడ వేస్తున్నాం, తర్వాత కాలు ఎక్కడ వెయ్యబోతున్నాం అని భవిష్యత్తులోకి వెళ్ళి కళ్ళు చూస్తాయి. ఆ రోడ్డును చూసుకుంటూ కాళ్ళు వేసుకుంటూ వెళ్తాం. అలా కొంత భవిష్యత్తును ముందుగా అందరూ ఊహించాల్సిందే. జీవితపు నడక సాగాలి అంటే కొంత భవిష్యత్తును ఊహించాలి. ఇప్పుడు అన్నం తింటున్నాం అనుకోండి, ఒక చేత్తో అన్నం కూర కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ కళ్ళు ముందు జరగబోయే చర్యని మళ్ళీ చెయ్యి కలుపుతూ ముద్ద తయారు చేసుకుంటూ నోట్లో నమలడం అవగానే ఈ మళ్ళీ రెండవ ముద్దని దానికి అందిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి పని అంతే. శరీర అవయవాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందు చర్యలు జరపడానికి వీలుగా ఉంటాయి. కానీ ఊహాత్మకంగా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళిపోయినప్పుడు అసలు శరీర కదలికలతో సంబంధం లేకుండా ఊహలు చేసేస్తూ ఉంటారు. ఆ మానసిక ఊహలలో కొట్టుకుపోతున్నప్పుడు మనసు కదిలిపోతుంది అతి వేగముగా, అత్యధికముగా. శరీరము దానికి తగినంత కదిలేటువంటి స్థితిలో లేదు. ఎందుకంటే భవిష్యత్తులోకి అసలు ఇప్పుడు వెళ్ళిపోలేం మనం. అలాగే గడిచిపోయిన విషయములు, జరిగిపోయిన విషయములలోకి కూడా మనసు వెనకకు ప్రయాణించేస్తూ ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటుంది. అలా జరగకుండా ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటుంది. అనేక విషయములను మనసు వెనకకు వెళ్ళి వాటిని అలా జరుగుంటే ఇలా జరుగుంటే అని భావించుకుంటూ ఉంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు ఏమీ చేయటం కుదరదు. అప్పుడు ఒక అభద్రత, ఒక విసుగు, ఒక చికాకు, ఒక కోపము, ఒక భయము, ఒక బాధ, అంటే అన్ని లక్షణాలు ఒకే దాని యొక్క లక్షణములు. శరీరమునకు సరిపోయినంతగా శరీరం యొక్క శక్తులు, శరీరము చేయగలిగినటువంటి పనులు, ఆ కెపాసిటీకి సరిపోయినంతగా మనసు కదిలినప్పుడు, మన తాహతకు తగ్గట్టుగా మనసు కదిలినప్పుడు, అంటే మనకున్న తెలివి, మనకున్న ప్రజ్ఞ, మనం చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, మన ధన సంపాదన
మనకున్నటువంటి జీవిత భాగస్వామి, మనకున్నటువంటి తల్లిదండ్రులు, మనకున్నటువంటి వసతులు వనరులు, మనమున్న స్థితిలో మనమున్నటువంటి విధముగా శరీరమునకు సరిపోయిన విధముగా అంటే అది. ఈ శరీరం ఎక్కడ పుట్టింది, ఎవరికి పుట్టింది, ఏ ప్రదేశంలో పుట్టింది, దానికి ఉన్నటువంటి సహజ వనరులు వసతులు ఏంటి, అది ఆర్థికము కావచ్చు, సామాజికము కావచ్చు, శరీరపరమైన శక్తులు కావచ్చు, తెలివితేటలు కావచ్చు. వాటికి తగ్గట్టుగా ఆలోచించుకున్నప్పుడు ఎక్కువ భయమునకు గురికాము. కానీ సహజంగా మనిషి 90% అధికముగా, అంటే శరీర శక్తులకు అధికముగా 90% ఊహాత్మకంగానే జీవిస్తూ ఉంటాడు. ఎవరైనా సరే చూడండి, కూర్చొని అలా భావించుకుంటూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. అందువలన మనోవేగమేమో అసలు అనంతమైన వేగము, మనోవేగము ఎంత అంటే స్మరణ మాత్రం చేత. అదే శరీర వేగము పరిమిత వేగము. అంటే శరీర వేగంతో పోల్చుకుంటే మనోవేగము 1 కోటి రెట్ల 100 కోట్ల రెట్ల చెప్పడానికి కూడా వీలు కాదు, అంత స్పీడ్ అది. దాని స్పీడ్ని అందుకునే శక్తి శరీరానికి ఉండదు. అందుకని దాని స్పీడ్ని, ఆ మనస్సు యొక్క స్పీడ్ని శరీరమునకు అనుగుణముగా తెచ్చుకుంటూ ఉండాలి. శరీరము అన్నప్పుడు ఒక్క శరీరమే కాదు, శారీరక బలము, మనకున్న ప్రజ్ఞ, తెలివి, మనకున్న వసతులు వనరులు, మొత్తం మనకున్నటువంటి సామాజికమైనటువంటి స్థితి గతి, మనకున్నటువంటి ఆర్థిక స్థితి, వీటన్నింటినీ డిపెండ్ చేసుకొని ఉన్నది మనకది. అక్కడ ఉండగలిగినప్పుడు, అలా ఉంచుకోవడం నేర్చుకోగలిగినప్పుడు, నేర్చుకోకుండా కుదరదు. మనసు పరిగెత్తేస్తూ ఉండదు ప్రపంచాన్ని చూసి. ఎందుకంటే చుట్టూ ప్రపంచంలో అందరూ పరుగులే తీస్తున్నారు, మనం కూడా ఆ పరుగులోనే ఉంటాం. ఎప్పుడూ ప్రతి వ్యక్తికి తనకంటే తనకు ఎక్కువ కావాలని ఉంటుంది, లేకపోతే పరుగే ఉండదు అసలు జీవితంలో. పరుగులో ఎందుకు అంటే, పరుగు అంటే ఏంటి, స్పీడ్ అని. ఇంకా పరుగు కంటే స్పీడ్ ఏముంది మనకు, లేదుగా. ఒక శరీరంతో మనిషి పరిగెత్తడమే స్పీడ్. అలా కాకుండా నడుచుకుంటూ వెళితే, అంటే ఒక మధ్యమ స్థాయి నడక, పూర్తిగా ఆగిపోలేదు, పూర్తిగా పరిగెట్టట్లేదు, చక్కగా నడుస్తున్నప్పుడు చూడండి విశ్రాంతిగా ఉంటుంది. ఆ నడక కూడా చక్కగా నా స్థాయిలో నేను ఎంత నడవగలను అంత నడుస్తున్నప్పుడు విశ్రాంతిగా ఉంటుంది, అది నాకు శ్రమ అనిపించదు. పరుగు ఎప్పుడు శ్రమగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, అలిసిపోయినట్టుగా ఉంటుంది, పరుగెత్తలేనట్టుగా ఉంటుంది, ఇక నా వల్ల కాదన్నట్టు ఉంటుంది కాసేపటికి. నడక అలా కాదు, సహజ నడక ఎంత దూరమైనా ఎంతైనా తను వెళుతూనే ఉండగలడు. అలా మనస్సుని శరీరం యొక్క స్థితిగతులకి సమానం చేయగలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము మధ్యమంగా, అంటే మంచిగా నడుస్తుంది. ఎవరైనా మనోవేగాన్ని తగ్గించుకోవడం అనే ప్రక్రియనే ఆధ్యాత్మికం అంటారు. అది చేయటం తప్ప మనోవేగానికి అనుగుణంగా శరీర వేగాన్ని పెంచుకోవడం ఎవరి వలన కుదరదు, అసంభవం. శరీర వేగము అన్నప్పుడు ఒక్క శరీర వేగమే కాదు, శరీర వేగం అన్నప్పుడు భౌతిక పరిస్థితులన్నీ, అంటే ఆర్థిక స్థితిగతులు, కుటుంబక స్థితిగతులు, మనకున్న జీవిత భాగస్వామి, లేక తల్లిదండ్రులు, లేక పిల్లలు, లేక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళకి సంబంధించిన తెలివి ప్రజ్ఞ ఏదైనా సరే అవి ఏమీ పెంచేయలేం మనం. కానీ మనసు ఊహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అన్నీ ఎక్కువ నాశించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని శారీరక పరిస్థితులు అన్నప్పుడు మనకు సంబంధించిన మొత్తం కుటుంబిక పరిస్థితులు, మనం ఉన్న ప్రదేశంలోని దేశకాల పరిస్థితులు అన్నప్పుడు శరీరమునకు అనుగుణముగా మనసుని దగ్గరగా నడుపుకోవాలి. శరీర స్థితి గతులను దానికి నిరంతరం నచ్చ చెబుతూ దానికి అర్థం చేస్తూ నడుపుకోగలిగినప్పుడు జీవితము తృప్తిగా, సంతృప్తిగా, మంచిగా, ధర్మముగా, ఆనందముగా, సంతోషముగా జీవించటానికి వీలవుతుంది. ఇలా జీవించడానికి వీలవుతున్నటువంటి స్థితినే ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మికము అన్నది ఎవరికైనా, వ్యక్తులందరికీ ఒకటే. ఏంటంటే మనోశరీరముల యొక్క సారూప్యత. ఒక రైలు పట్ట శరీరము, ఇంకొక రైలు పట్ట మనస్సు, 2 రైలు పట్టాలు సమానముగా ఉంటే మన జీవితం అనేటువంటి రైలు దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది, సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనోవేగం అధికముగా శరీరము దాని వెనకాల పరుగెట్టలేకపోయినప్పుడు, అంటే మనస్సు కోరికలతో కావచ్చు, దుఃఖములతో కావచ్చు, భయాలతో కావచ్చు, గతంలో జరిగిన వాటితో కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే వాటితో కావచ్చు, అనేక రకములైనటువంటి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితం అస్తవ్యస్తమైపోతుంది. ఆ అస్తవ్యస్తతలో తన యొక్క జీవిత నడకలో
తనకు అడ్డు వచ్చే అనేక అంశముల మీద కోపం వస్తుంది, చికాకు వస్తుంది, విసుగు వస్తుంది. తర్వాత తనకు మనసులో అభద్రతాభావాలు కలుగుతాయి, భయం కలుగుతుంది, ఒక రకమైన మానసిక క్లేశము కలుగుతుంది. నిరంతరం ఇక నెగిటివ్ గుణాలకి, అంటే నెగిటివ్ పరిస్థితులకి మానసిక స్థితిలో లోనైపోతూ ఉంటాం. మన నుంచి వ్యక్తపరిచేవి కూడా నెగిటివ్ గుణాలే ఉంటాయి. అందుకని ఆధ్యాత్మికతలో మంచిగా జీవించటం, ధర్మంగా జీవించటం, ప్రశాంతంగా జీవించటం అంటే మన పరిధి ముందు మనం తెలుసుకోవడం. మన శారీరక స్థితిగతులు, కుటుంబక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు, వాటిని తెలుసుకొని వాటికి తగ్గట్టుగా నేను జీవించాలి, నా జీవితం ఇలాగే సాగుతుంది అని భవిష్యత్తు ప్రణాళిక కొంతవరకు, అంటే ఒక కాలు తీసి ముందు అడుగు వేయడానికి రోడ్డుని ఎలా చూసుకుంటామో అలా భవిష్యత్తుని మనం చేసే ప్రతి పనిని కొంతవరకు మన పరిధిలో ముందడుగు వేయటానికి భవిష్యత్తు అంతవరకు వెళ్ళొచ్చు, 1 అడుగు వరకు, 2 అడుగుల వరకు. అలా అన్ని విషయాలలోనూ వెళ్ళొచ్చు. ఆర్థిక విషయాలలో వెళ్ళొచ్చు, కుటుంబిక విషయాలలో వెళ్ళొచ్చు, సామాజిక విషయాలలో వెళ్ళొచ్చు, మన జీవితమునకు అవసరమైన అన్ని విషయాలలోనూ వెళ్ళొచ్చు. ఎంతకంటే ముందుగా వేల లక్షల కోట్ల అడుగులు ముందే ఆలోచించుకుంటూ అన్ని ఏర్పాట్లు నాకు, నా కుటుంబానికి, జన్మలకి చేసేసుకుందాం అన్నట్టుగా, అసలు మనకు మరణమే లేదు, మనం ఎక్కడ మరణించము, ఆగము అనుకున్నట్టుగా, మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి, జరిగిపోతాయి అనుకున్నట్టుగా మనం ప్రయాణించుకుంటూ వెళ్తే మనసు తర్వాత క్లేశములకు లోనవుతుంది. మానసిక క్లేశములే శారీరక క్లేశములు అవుతాయి. మానసిక దుఃఖమే శారీరక దుఃఖం అవుతుంది. ఎందుకంటే మనసు ఎలా స్పందిస్తే శరీరం అలా స్పందిస్తూ ఉంటుంది. శరీరము మనస్సులు కలిసిపోయి ఉంటాయి. మానసిక స్పందనలే శారీరక స్పందనలు. మనసులో భయము అని భావం కదలగానే శరీరము దాని అనుగుణముగా భయకంపితం అవుతా ఉంటుంది. అది చూసుకోండి ఎప్పుడు కూడా. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఇదంతా మన జీవన కదలికలు. ఈ కదలికలే కర్మలు. అసలు కర్మ అంటే కదలిక, పని, ఒక కదలిక. అంటే కదలిక లేకుండా, కర్మ లేకుండా, పని లేకుండా మానవుడు అనే జీవుడు ఉండటం కుదరదు. భూమి మీద అనేకం ఉన్నాయి, మిగిలిన వాటి గురించి మనకు అనవసరం, మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కదలికలకు ఏమవుతుంది, అసలు మనిషి ఎందుకు కదులుతున్నాడు? ముందు తనలో ఆకలి అనే ఒక కదలిక కదిలింది లోపల. దాన్ని అవసరం అంటారా, కోరిక అంటారా, మీ ఇష్టం. ఆకలికి రుచి జోడయ్యి, ఫలానా రుచి ఉంటే తప్ప నేను ఆకలి తీర్చుకోను అంటే అది కోరిక. ఆకలికి రుచి జోడయ్యి తింటుంటే రుచి తెలుసుకుంటూ ఏదైనా తింటాను పర్వాలేదు, నేను అనుకున్న రుచి ఉన్నా ఉండకపోయినా ముందు ఆకలికి నేను తింటాను అని తింటున్నప్పుడు కూడా రుచి తెలుస్తుంది. ఆ రుచిని ఆనందిస్తూ ఉండితే అవసరం. ఒకవేళ నీకు అనుకున్నది కూడా దొరకవచ్చు, నీకు ఆనందం కలిగించేది కూడా దొరకవచ్చు. కానీ ఇక్కడ కోరిక అంటే ఏంటంటే, నాకు రుచికి అవసరమైనది దొరకనప్పుడు నేను తినలేను. ఇది ప్రాబ్లం. ఇది కోరిక అంటే. దీనివలన దుఃఖము కలుగుతుంది. కోరికలే దుఃఖములకు మూలము. అంటే నాకు అనుకూలమైనటువంటి వారుండి, నాకు అనుకూలమైన ప్రదేశములుండి, నాకు అనుకూలమైనటువంటి వసతులుండి, వనరులుండి, అన్ని అనుకూలముగా నేను కోరుకున్న విధముగానే ఉంటే నేను మనశ్శాంతిగా జీవిస్తాను, ఆనందముగా జీవిస్తాను అనుకునే ప్రతి మనిషి దుఃఖమునకు లోనవుతూ ఉంటాడు. ఎందుకని పరిస్థితులు ఎప్పటికీ ఎవరికీ అలా ఉండవు, ఉండే అవకాశము ఉండదు. ఎందుకని వివిధ మనసుల సముదాయము సృష్టి. అంటే మానవ సమూహాన్ని తీసుకుంటే కనీసం మిగిలిన మనకు తెలియదు అసలు. అందుకని వాటి గురించి మాట్లాడుకోవట్లా. సృష్టిలో చాలా ఉన్నా వివిధ రకాల మనస్తత్వాల సమూహములో జీవించాలి మనం. మన మనసు వేరు, మన ఆలోచన వేరు, మన గుణం వేరు, మన స్వభావం వేరు, మన చుట్టూ ఉన్న వాళ్ళ స్వభావములు, గుణములు వేరు. అందరూ ఎవరికి వారు తమ అవసరాల కోసం, తమ కోరికల కోసం, తమ దుఃఖముల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నించుకుంటూ ఉంటున్న వాళ్లే.
కాబట్టి ఈ ప్రయత్నములలో అందరూ ఒకే చోట ఒకే భూమి అనే ప్రదేశంలో మనుషుల మధ్యనే ప్రయత్నించుకోవాలి. మనుషులతోనే సుఖము, మనుషులతోనే దుఃఖము. సుఖదుఖములకు కారణము నా చుట్టూ ఉన్న మనుషులే. ఎందుకని? వారందరూ వారి సుఖదుఖములకు ప్రయత్నించుకుంటున్నారు కనుక ఒకరి ప్రయత్నము మరొకరి ప్రయత్నమునకు అడ్డగింపైనప్పుడు అది దుఃఖము. ఒకరి ప్రయత్నము మరొకరి ప్రయత్నమునకు సహకారమైనప్పుడు అది సుఖము. ఇద్దరి ప్రయత్నములు ఒకే రకముగా ఉండి అనుకూలముగా ఒకరికొకరికి ఉన్నప్పుడు ఎదురువరికి సుఖము. ఇద్దరి ప్రయత్నములు ఒకరికొకరికి వ్యతిరేకముగా ఉన్నప్పుడు, ఎందుకని? స్వభావరీత్యా గుణరీత్యా వ్యతిరేకముగా ఉన్నప్పుడు ఇరువురికి దుఃఖము. అసలు కర్మలు ఏర్పడుతున్నది ఇలా, సుఖ దుఃఖ కర్మలు ఇలా ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఉంది సుఖము లేదా దుఃఖము. అయితే సుఖ దుఃఖములకు మధ్యలో శాంతి అనేటువంటి మూడవ స్థితి ఉన్నది. దాన్ని మనుషులు గుర్తించటం లేదు. ఎందుకంటే సుఖస్థితికి కానీ అయితే సుఖమును కోరుకుంటున్నారు, సుఖము లేనప్పుడు దుఃఖమని భావించుకుంటూ ఊహించుకుంటూ జీవిస్తున్నారు. మధ్యలో శాంత స్థితిలో ఉండటం లేదు. కానీ మూడవ స్థితి శాంత స్థితి కూడా ఉంది. ఊహాత్మకంగా ఆ శాంతి స్థితిని ఊహా సుఖముతో కానీ ఊహా దుఃఖముతో కానీ ఊహా భయముతో కానీ నింపేసుకుంటున్నారు. ఊహా దుఃఖములన్నీ భయాలవుతాయి. సుఖములు ఎప్పుడు కూడా భయం అవ్వవు. సుఖము పోతుందేమో, సుఖ సంబంధిత వస్తువులు కానీ మనుషులు కానీ పోతారేమో అనేటువంటి సుఖ అభావ స్థితి కూడా మనిషికి దుఃఖమును కలిగిస్తూ ఉంటుంది, భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అక్కడ నిజంగా ఏం జరగలేదు కానీ జరుగుతుందేమో అని ఊహాత్మక చర్య ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ కోల్పోవటం అనేది ఉంది, మరణము అనేది ఉంది. కాలచక్రములో నిరంతరము అంటే మన కదలికలలో ఏదైనా జరగచ్చు. భవిష్యత్తులో మనం నష్టపోవచ్చు, లాభపడవచ్చు. అది అన్ని విషయములలో ఇలా జరుగుతూ ఉంటుంది సృష్టి. దీనికి కారణము ఎందుకు నష్టపోవచ్చు, ఎందుకు లాభపడవచ్చు అంటే అద్భుతం అస్సలు కాదు. ఏ దేవుడు అడ్డగించట్లేదు. ఎవరు నీకోసం అక్కడ కూర్చొని నీకు ఇచ్చేవాళ్ళు లేదా నీకు అడ్డగించేవాళ్ళు ఎవరూ లేరు. నీ ప్రయత్నములన్నీ నువ్వు మనుషుల మధ్యనే చేయాలి. నీలాంటి మనుషులే ఇక్కడ అందరూ ఉన్నారు. మనుషులందరూ మనుషుల మధ్యనే ప్రయత్నించుకోవాలి వారి అందరి సుఖములకు, అందరి దుఃఖములు పోగొట్టుకొనుటకు. అంటే ప్రయత్నములన్నీ మనుషులు చేస్తారు, మనుషుల మధ్యనే చేసుకుంటారు. కానీ ఎవరికి వాళ్ళు నేను అనుకుంటూ ఉంటారు. కనుక ఒకరి ప్రయత్నములు ఇంకొకరికి సహకారమైనప్పుడు ఇరువురికి ఆనందము, సుఖము, ఇరువురికి జయము. ఒకరి ప్రయత్నములు ఒకరికి దుఃఖకారకమైనప్పుడు, వ్యతిరేకమైనప్పుడు, అడ్డంకి అయినప్పుడు ఇరువురికి అపజయము, అడ్డంకి. లేదా ఒకరికి జయము, ఒకరికి అడ్డంకి. గెలిచిన వాళ్ళు అంటే తన కార్యము పొందిన వాళ్ళు, తన కోరికను నెరవేర్చుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. నెరవేర్చుకోలేని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. ఇదే ప్రపంచం ఎప్పుడు ఇంతే. వాళ్ళు సొంత జీవిత భాగస్వాములు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఏ సంబంధ బాంధవ్యమైనా కావచ్చు, ఇరువురి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలే జీవితము. ఒకవేళ అసలు నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు, నాకు ఏ కుటుంబ వ్యవస్థ లేదు, నేను తల్లిదండ్రులను కూడా వదిలేశాను, నేను సన్యాసము తీసుకున్నాను, నేను అసలు వివాహము చేసుకోలేదు అన్నప్పుడు నువ్వు ఏదో ఒక విధానము పెట్టుకొని, ఒక పద్ధతి పెట్టుకొని, ఒక మతము పెట్టుకొని, ఒక మార్గము పెట్టుకొని, ఒక దైవాన్ని పెట్టుకొని, ఒక దైవీ సంబంధమైనటువంటి పేర్లు పెట్టుకొని ప్రజలపై ఆధారపడి ప్రజలతో సంబంధ బాంధవ్యాలు భక్తి పేరుతోనో, దైవం పేరుతోనో, మతం పేరుతోనో అనేక సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని గురువనో, శిష్యుడనో, దేవుడనో, భక్తుడనో కొత్త కొత్త పేర్లతో కొత్త సంబంధములు ఏర్పరుచుకొని అక్కడ కూడా ఇదే సుఖదుఖములకు లోనవుతూ ఉంటావు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు లేని వాళ్ళు సామాజిక సంబంధ బాంధవ్యాలు మనుషుల మధ్య వదలడం కుదరదు. నువ్వు ఎక్కడైనా మనుషులతోనే ఉంటావు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు దేవుడైనా అంటే దేవుడే మనిషిగా భూమి మీద పుట్టినా, ఎందుకంటే దైవావతారాలు అనేకం ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కనుక భక్తి మార్గాలు, మత మార్గాలు, దైవ మార్గాలు, ఆధ్యాత్మికత అనేది ప్రపంచంలో చాలా విస్తృతంగా ఉంటుంది కనుక
అది కూడా చెప్పుకుంటాం. అలా ఎవరైనా శరీరం ధరించి భూమి మీదకి వచ్చిన దేవుడైనా, గురువైనా, మహాత్ముడైనా, మాతాజీ అయినా, అది ఏ మతమైనా, ఏ మార్గమైనా, నువ్వు ప్రజలతో ఏదో ఒక సంబంధ బాంధవ్యం పెట్టుకునే ఉంటావు. పెట్టుకోకుండా కుదరదు. అది కుటుంబ వ్యవస్థ, దైవీ వ్యవస్థ, మత వ్యవస్థ, మార్గ వ్యవస్థ అనేది ఊరికనే వ్యవస్థ మారుతుంది తప్ప నువ్వు రిలేషన్ లేకుండా జీవించడం కుదరదు. ఎందుకంటే తన అవసరతలకు మనిషి ఏదో ఒక విధమైనటువంటి దాంతో మనుషులతో కలిసే ఉండాలి. తప్పదు. ఇది జీవితం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దేవుడైనా భూమి మీదకి వస్తే కదలికలు ఉంటాయి. శరీర ధారణ జరిగినప్పుడు ఇలాగే ఉంటుంది. మనిషి అయినా అంతే, దేవుడైనా అంతే, ఎవరైనా అంతే. ఆ కదలికలే కర్మలు. అంటే మనం అసలు చెప్పాలంటే కర్మ అనేటువంటి ప్రపంచములోనికి అడుగుపెట్టాం శరీరంతో. శరీరమే కర్మస్వరూపము. మనం అడుగుపెట్టింది కర్మ ప్రపంచంలోకి. కర్మ చేయకుండా కుదరదు, కదలిక లేకుండా కుదరదు. కదలటం అంటే బిడ్డ పుట్టాడు, కదులుతున్నాడు, బ్రతికి ఉన్నాడు అంటాం. కదలిక ఆగిపోయింది, చనిపోయారు అంటాం. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం మనం కర్మలతో జీవిస్తాం. ఇది ఫస్ట్. అసలు కర్మ అనేది ఇది కర్మ ప్రపంచం. మన కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అంటారు. ఆధ్యాత్మికతలో కర్మల ద్వారా అంటే భక్తి, కర్మ, జ్ఞాన అనే మార్గాలు అవగాహనకు చెప్పబడినవే తప్ప కర్మ లేకుండా అసలు కుదరదు. ఇప్పుడు ఈ కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆకలి వేసింది అంటే లోపలే కర్మ కదిలింది. అది తప్పదే, మన వల్లగా సృష్టి ఏర్పాటు చేసింది. దానికి మనం ప్రయత్నించుకుని ఆహారం తెచ్చుకోవాలి. ఇప్పుడు స్వప్రయత్నం మొదలైంది. కర్మ, సహజ కర్మ దానంతటది సృష్టిలో మొదలైంది. అందుకే మనం కర్మ ప్రపంచంలోకి కర్మ శరీరంతో వచ్చామని చెప్పాను. సృష్టి కదలిక పెట్టేసింది. అసలు జననం అనేదే ఒక కర్మ, కదలిక జరిగింది అక్కడ. జననానికి కారణమే కదలికలో. సరే, మనం పుట్టిన కాడి నుంచి చూసుకుంటున్నాం. ఆకలికి ప్రయత్నించుకుంటున్నప్పుడు ప్రయత్నము మళ్ళీ కర్మ అయింది. శరీరంతో ప్రయత్నించడం మళ్ళీ కర్మైంది. ఆ ప్రయత్నించడానికి అవసరమైనటువంటి ప్రజ్ఞ అంటే ఫలానా వస్తువులు నాకు కావాలి, ఫలానా వస్తువులు నేను తినాలి, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది అన్నప్పుడు దానికి ప్రయత్నించటం కర్మయోగము. ఫలానా వస్తువులు నాకు ఇష్టము, అవి తింటాను అని దానిపై ఉన్న ఇష్టత భక్తి యోగము. ఆ ఫలానా వస్తువులను ఎలా పొందాలి, ఎలా సంపాదించాలి, వాటిని పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి జ్ఞాన పరంపర ఏదుందో అది జ్ఞానయోగము. ఆ వస్తువు కోసం ప్రయత్నించి అంటే ప్రయత్నం ఎలా చేయాలి అనేది చేసేది ప్రయత్నము, శరీర ప్రయత్నము. మానసికమైనటువంటి తెలివి దానికి జోడింపబడి శరీర ప్రయత్నం ఏం జరుగుతుందో అది కర్మ. ఎలా ప్రయత్నించాలి, ఎలా చేయాలనేటువంటి లోపల నుంచి జ్ఞానం ఏది సూచిస్తుందో శరీరానికి అది జ్ఞానయోగము. ఆ ప్రయత్నము దేనికి? ఆకలి తీర్చుకోవాలన్న ఆ ఆహార వస్తువుపై, ఆ పదార్థముపై నాకు ఉన్నటువంటి ఆసక్తి భక్తి. ఈ మూడు లేకుండా అసలు జీవితం లేదు. మూడు కలిసే ఉన్నాయి, విడదీయటానికి లేదు. ఇప్పుడు ఆ వస్తువును తెచ్చుకొని అనుభవించేశాను, తినేశాను, ఆకలి తీరిపోయింది. అప్పటికి అది మోక్షము. అప్పటికి అది మోక్షము. అంటే మీరు ప్రతినిత్యము కర్మయోగము అంటే లోపల ఒక ఆలోచన కలుగుతుంది. ఆకలి అనేది అది సహజ కర్మ, సృష్టి కర్మది. దానికోసం శరీర కదలిక, అది శారీరక కర్మ, నా స్వీయ కర్మ. సృష్టి కర్మ ఏంటి? ఆకలి. అది సహజమండి. మన కర్మ ప్రపంచంలోనికి వచ్చామనేది మీకు అర్థం అవడానికి చెబుతున్నా. సృష్టి కర్మ ఏంటి? ఆకలి. ఆకలి లోపల కదిలింది, లేదా నేను కదలను అసలు. దానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు ప్రయత్నించి తీరాలి. కాబట్టి బయట ఉన్న ఆహార పదార్థముల యొక్క విషయ సేకరణ ముందే జరిగిపోయింది. నాకు ఫలానా పదార్థములు కావాలి అని ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాను. ఆ ఫలానా అనే ఎంపిక ఏది ఉంది అంటే అది నాకు ఇష్టము, ఆసక్తి. అదే భక్తి.
భక్తి అంటే దానిపైన ఉన్న ఆసక్తి. ఇప్పుడు దాన్ని ఆతృతగా తింటాను తెచ్చుకొని, అది తింటేనే ఆకలి తీరుతుంది. ఆహారము పట్ల ఉన్న ఆతృత, ఆహారాన్ని స్వీకరించాలన్న ఆతృత ఏదుందో ఆ ఆతృత మానసిక స్థితి, అది భక్తి. అందుకని భక్తి లోకం ఎప్పుడు మానసిక లోకమే. అయితే ఆ ఆహారాన్ని ఎలా సంపాదించాలి అంటే ప్రయత్నించేటప్పుడు ఎలా ప్రయత్నించాలి, ఎక్కడ ప్రయత్నించాలి, ఏ విధంగా ప్రయత్నించాలి, ఎంతసేపు ప్రయత్నిస్తే అది మనకు దొరుకుతుంది అనేటువంటి వివరములన్నీ మనలో ఉత్పత్తి చేస్తుంది జ్ఞానము. అది జ్ఞానయోగము. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం మళ్ళీ జీర్ణమైపోయి శక్తిగా మారిపోయి శరీరంలోకి వెళ్ళిపోద్ది. అదంతా సృష్టి యొక్క చలనము. సృష్టి లోపలే ఏర్పాటు చేసినటువంటి చలన ప్రక్రియ. అక్కడ కూడా కర్మ జరుగుతూనే ఉంది. అంటే మన కర్మ, సృష్టి కర్మ సమ్మిళితంగా సాగుతూ ఉంటాయి. అందుకని చెప్పాను, సృష్టి కర్మ మన శరీరంలోనే నడపబడుతున్నప్పుడు మనం కర్మ ప్రపంచంలోనికి వచ్చాం. అది సహజత్వముగా మన శరీరంలో ఆ కర్మలు ఉన్నాయి. ఆకలి ఉంది, దప్పికుంది, కామ కోరికలు ఉన్నాయి, అనేకం చూడాలనుంది, వినాలనుంది, తినాలనుంది, అనుభవించాలని ఉంది. అది సృష్టి సహజముగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. దానికై మనం చేసే శారీరక ప్రయత్నము, ఆ శారీరక ప్రయత్నం ఏదుందో అది మళ్ళీ మనం చేసే కర్మయోగము. మనం దేని వైపు ప్రయత్నిస్తున్నామో, ఏది కావాలని కర్మ చేస్తున్నామో దానిపై మనకున్న ఆసక్తి, దాన్ని పొందాలన్న ఆసక్తి ఏదుందో అది భక్తి. ఎలా పొందాలి, ఎలా ప్రయత్నించాలి అన్నది జ్ఞానము. ఈ మూడింటి కలయిక వలన అది లభించి అనుభవంగా మారుతుంది. అనుభవము వలన తాత్కాలికముగా ఆ విషయం ఆగిపోద్ది. ఆ విషయం వరకు ఆగిపోద్ది. ఆ ఆగిపోవటమే మోక్షము. అంటే తాత్కాలికంగా మనం ప్రతి విషయంలోనూ మోక్ష స్థితికి వెళ్ళిపోతున్నాం. ప్రతి విషయంలోనూ అప్పుడే మనసు ఆగి సంతృప్తి చెందుతూ ఉంటుంది. ఆగిపోవటమే మోక్షం. అక్కడికి అది అయిపోయింది. అప్పుడు తాత్కాలికముగా ఆ విషయం పట్ల బంధ విముఖత కలిగింది. ఆహారం తినేసాం, ఇంకా చాలు, నాకు వద్దు అనిపించింది. అది ఒక విశ్రాంతి స్థితిని పొందింది. ఇంకేమీ అక్కర్లేని ఒక స్థితిని తాత్కాలికముగా కొద్ది క్షణాలు, కొద్ది సెకండ్లు పొందింది. ఆ విషయంలో పొందింది. ఆ విషయంలో అంతవరకు అది మోక్షం. అంటే మొత్తం కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగముతో మోక్షంలోకి వెళ్ళిపోతున్నాం ప్రతిదీ. కానీ అది భౌతికమైనటువంటి శరీర సంబంధిత విషయములు. ఈ కర్మలు ఇలా కదులుతూనే ఉంటాయి. అనుభవ రూపంలో దాన్ని అనుభవిస్తాం. అనుభవం మళ్ళీ జ్ఞాపకంగా మారుతుంది. ఆ జ్ఞాపకం మనసుగా ఏర్పడుతుంది. మనసులో ఉన్నవన్నీ ఈ అనుభవ జ్ఞాపకాలు. ప్రయత్న జ్ఞాపకాలు ఉన్నాయి, అనుభవ జ్ఞాపకాలు ఉన్నాయి, ప్రదేశ జ్ఞాపకాలు ఉన్నాయి, సర్వ జ్ఞాపకాలు అందులోనే ఉన్నాయి. అది మొత్తం కలిపితే మనసు. మళ్ళీ అది ఆ జ్ఞాపకాల పుటల్లోంచి ఒక విషయాన్ని బయటికి లేపుతూ ఉంటుంది. నిరంతరం ఒకదానికొకటి వస్తూనే ఉంటాయి. అవే ఆలోచనలు, భావములు. ఆ ఆలోచనలు, ఆ భావముల్లో కోరికలు ఉండొచ్చు, ఇష్టాలు ఉండొచ్చు, అయిష్టాలు ఉండొచ్చు, దుఃఖములు ఉండొచ్చు, కావాలని ఉండొచ్చు, వద్దని ఉండొచ్చు. కావాలి అన్నా పొందటానికి ప్రయత్నము, వద్దనున్నా తప్పించుకోవడానికి ప్రయత్నము. కానీ నిరంతరము ప్రయత్నము, కదలిక. ఇదే జీవితము. కదలికలు లేకుండా, అంటే కర్మలు లేకుండా జీవితము లేదు. అంటే ఎందుకు ఇంత విస్తారంగా ప్రతి విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది? కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా ముగించేయచ్చు కదా అంటే ముగించేయచ్చు. అవన్నీ చాలా బాగుంటాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా చిన్నగా చెప్పి ముగించేస్తే చాలా బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఇంకా ఎక్కువ మంది వింటారు కూడా. కానీ ఇక్కడ ఎంతమంది, ఎంత ఎక్కువ మంది వింటారు అన్నది విషయం కాదు. ఇది ఆధ్యాత్మిక చదువు. నీకు అర్థమయ్యే వరకు, నువ్వు నీకు అర్థమయ్యే వరకు నీ స్థితి, గతి, నీ పరిస్థితి, నీ మనోస్థితి, నీ శారీరక స్థితి, నీ బుద్ధి స్థితి, నీ కర్మస్థితి, సర్వస్థితులు నీకు అర్థమయ్యే వరకు, ఈ ప్రాపంచిక పరిస్థితులు అర్థమయ్యే వరకు, సృష్టికి నీకు ఉన్న అనుబంధము, సంబంధ బాంధవ్యము అన్నీ అర్థమయ్యే వరకు మాట్లాడుకుంటూ ఉండవలసిందే. ఎంత చెప్పుకుంటే అర్థమవుద్ది, ఎంత వింటే అర్థమవుద్ది, ఎంతసేపు వింటే అర్థమవుద్ది, ఎప్పటికీ అర్థమవుతుంది. అసలు మనుషులకు అర్థమైందా? మనుషుల జీవితంలో జీవన విధానం ఎలా ఉంది అంటే కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగానే ఉంది. పుడుతున్నారు, పుట్టడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కట్టే, కొట్టే ఏమి లేదు. నిరంతరం సుఖాల కోసం ప్రయత్నించడం, నిరంతరం ధన సంపాదన, సుఖములు.
అంటే ధనవంత సుఖానికే నిరంతరం సుఖ ప్రయత్నం, సుఖ జీవన ప్రయత్నం. దొరికితే ఆనందం, దొరకపోతే దుఃఖపడుతూ మళ్ళీ ప్రయత్నించుకుంటూ నిరంతరం సాగిపోతూ అలా కొట్టే దశలో, క్రియాత్మక దశలో కట్టే కొట్టే తెచ్చే ఇలా సాగిపోతూ మరణం వచ్చేస్తుంది, అయిపోయింది అంతే జీవితం. ఇంకా మనిషి 100 ఏళ్ల సుదీర్ఘ జీవితం ఎంత సింపుల్గా గడిపేసుకుంటున్నాడు మనిషి. తనను గురించి తను అసలు తెలుసుకోడు. ఈ ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి, ఈ భావాలు ఎందుకు పుడుతున్నాయి, అసలు ఈ మనసు ఏంటి, ఈ బుద్ధి ఏంటి, జనన మరణాలు ఏంటి, ఈ శరీరం ఏంటి, దీని నిర్మాణం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఇవేమీ ఆలోచించడు. అందుకని మామూలుగా బ్రతికేస్తాడు, కట్టే కొట్టే తెచ్చే, సింపుల్. అందుకని చెప్పేటప్పుడు కూడా సింపుల్గా కావాలి. నిన్నెవరో కామెంట్ పెట్టారు, అసలు విషయం కంటే వేరే విషయాలు చాలా ఉన్నాయని. అసలు విషయం ఏమీ లేదు ఇక్కడ, అన్నీ మొత్తం విషయాలే ఉంటాయి. అసలు విషయము వేరే విషయము ఉండదు, ఉన్నదంతా విషయమే. అది నా గూర్చే, మన గూర్చే, మనం తెలుసుకోవాల్సిందే, సృష్టి గూర్చే. ఎంత మాట్లాడినా, ఎన్ని తెలుసుకున్నా, అనంతంగా చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంతమంది వచ్చినా, అనాదిగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి దైవావతారాలు వచ్చినాయి, మహాత్ములు వచ్చారు, గురువులు వచ్చారు, అనేక మతాలు ఏర్పడినాయి, అనేక మార్గాలు ఏర్పడినాయి, అనేక విధానాలు ఏర్పడినాయి, అనేక పద్ధతులు ఏర్పడినాయి, అనేక సాధనా మార్గాలు ఏర్పడినాయి, ఇంకా కొత్త ఏర్పడుతున్నాయి. కొత్త గురువులు వస్తానే ఉన్నారు, కొత్తగా దేవుళ్ళు ఆవిర్భవిస్తూనే ఉన్నారు. వాళ్లే భగవానులను పెట్టుకుంటున్నారు, వాళ్లే అనేక రకాల పేర్లు పెట్టుకుంటున్నారు, మహాత్ములు అయిపోతున్నారు, మహిమల ప్రచారాలు జరుగుతున్నాయి. అనేక మతాలలో, అనేక మార్గాలలో, అనేక విధానాలలో, అనేక పద్ధతులతో ఒక మనిషి ఎప్పటికీ తెలుసుకోలేనంత ఆధ్యాత్మిక విజ్ఞానము, సంపదను అందించినటువంటి మహాత్ములు తరతరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా అందిస్తున్నారు. అయినా మనిషికి దాంతో అసలు పనే లేదు, జీవితం అంతా కట్టే కొట్టే తెచ్చే. ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నా, ఎంతమంది మా దైవావతారాలు వచ్చి బోధలు చేస్తూనే ఉన్నా, ఎంతమంది గురువులు అనేక మతాలలో, అనేక మత విధానాలలో, అనేక పద్ధతుల్లో ప్రజలకు బోధిస్తూనే ఉన్నా, ప్రపంచంలో చెడిపోలేదు, మనిషిలో చెడిపోలేదు, మనిషిలో అసలు జ్ఞానం అనేదే పెరగలేదు. మనిషికి తానెవరో తనకు తెలియదు. తానెవరో తనకు తెలియదంటే, నేను ఈ శరీరం అని తెలుసు, ఈ శరీరానికి కోరికలు ఉన్నాయని తెలుసు, ఆ కోరికలు నిరంతరం తీర్చుకోవాలని తెలుసు, అవి తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో నిరంతరం డబ్బు అవసరం అని తెలుసు. కాబట్టి డబ్బు కోసమే పరుగులు పెడుతూ చచ్చిపోతాను. నేను అసలు చావు గురించి ఆలోచించను, కానీ అది వచ్చి పట్టుకుపోద్ది నాకు. అంటే జననము అసంకల్పితంగా నా ప్రమేయం లేకుండా ఎలా జరిగిందో, మరణం కూడా అసంకల్పితంగా నా ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. నా జననానికి ఎలా అయితే ఎప్పుడు పుడతానో ఏంటో వారము, తిథి, డేటు, ఒక సమయము నాకే తెలీదో, నిర్ధారించబడి లేదో, పుట్టిన సమయాన్ని లెక్కేసుకున్నాను, తర్వాత లెక్కేసుకున్నాను, కానీ లెక్కేసుకున్న సమయానికి నేను వచ్చి పుట్టలేదు, నాకు ఆ స్ఫురణ కూడా లేదు. దానంతటది జరిగిన యాదృచ్ఛిక ప్రక్రియ నా పరంగా. ఆ యాదృచ్ఛిక ప్రక్రియ ఎలాగో మరణం కూడా అంతే యాదృచ్ఛిక ప్రక్రియ. దానికి కూడా డేట్ ఫిక్స్ చేసుకోవడం, తిథి, వారం, ముహూర్తం చూసుకోవడం నాకు తెలియదు. అసలు నేను మరణ ధ్యాసలోనే ఉండను, నేను పరిగెడుతూ ఉంటాను అంతే. ఇదే కర్మ ప్రపంచంలో ఉన్నాం, కర్మ శరీరంతో ఉన్నాం, కదలికలతోనే ఉన్నాం. కదలిక ఆగిపోతే మరణం, కదలిక మొదలైతే జననం. జనన మరణాల మధ్యలో, అంటే జననంతో కదలిక మొదలైంది, మరణంతో కదలిక ఆగిపోయింది, అప్పటి వరకు సాగిందే జీవితం. అందుకని ఇది కర్మల ఫలమే, కర్మే జీవితం. కర్మ లేకుండా జీవితం లేదు. నిద్రలో కూడా గాఢ నిద్రలోకి వెళ్లే వరకు మనసు కర్మఫలాలను అనుభవిస్తూనే ఉంటుంది. మానసికంగా కూడా మనం కర్మఫలాలను అనుభవిస్తూనే ఉంటాం. భయంకరమైనవి, దుఃఖకరమైనవి, కష్టాన్ని కలిగించేవి, మానసిక క్లేశాన్ని, క్షోభను కలిగించేవి, బాధను కలిగించేవి, ఆనందాన్ని కలిగించేవి, సంతోషాన్ని కలిగించేవి. అంటే మెలకువ జీవితంలో ఎన్ని భావాలను పొందుతామో, భావోద్వేగాలకు గురవుతామో, స్వప్న జీవితంలో కూడా అన్నింటినీ అనుభవిస్తూనే ఉంటాం. మానసికమైనటువంటి క్లేశములు, ఆనందములు స్వప్న జీవితంలో సాగుతూనే ఉంటాయి. కాసేపు గాఢ నిద్రలో మాత్రం ఒక సుషుప్తి అవస్థ అన్నారు దాన్ని, అప్పుడు విశ్రాంతిగా ఉంటాం. ఆ గాఢ నిద్రే మన ఒరిజినల్ స్వరూపమైనటువంటి ఆ గాఢ నిద్రలో ఏముంది అంటే సచ్చిదానందము. ఆ స్థితి పేరు సచ్చిదానందం అన్నారు. దాన్నే ఆ స్థితిని మెలకువలో పొందితే మోక్షము అన్నారు.
అక్కడేముంది చూడండి, నిద్రపోయి లేచినాక ఎవరికైనా సరే గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఎంత దుఃఖాన్నైనా అనుభవించు, ఎంత క్లేశాన్నైనా అనుభవించో, గాఢ నిద్రలోకి వెళ్ళినాక అదంతా మర్చిపోతావు, అసలు ఏం గుర్తుండదు నీకు. మళ్ళీ మెలకు వచ్చిన కాడి నుంచి ఆ దుఃఖాన్ని అందించుకొని ఆ క్లేశాన్ని అందించుకొని బతుకుతూ ఉంటావు, లేదా సుఖమైన అంతే. కానీ గాఢ నిద్రలో సుఖము లేదు, దుఃఖము లేదు. ఏది? శరీర సంబంధిత, భావ సంబంధిత, ప్రాపంచిక సంబంధిత, విషయ సంబంధిత. మరి ఏముంది? సచ్చిదానందము. నిద్ర ఎలా ఉంది? హాయిగా ఉంది. గాఢ నిద్ర ఎలా ఉంది? హాయిగా ఉంది. నిద్ర బాధగా ఉంది? అస్సలు లేదు. నిద్రపోవాలని లేదా? ఎందుకు అనవసరంగా నిద్రపోవడం? ఇంకాసేపు పని చేసుకుందాం, ఇంకాసేపు సంపాదించుకుందాం, ఇంకాసేపు తిరుగుదాం, అలా ఉందా? లేదు. ఎప్పటికైనా నాకు నిద్రపోవాలని అనిపిస్తుంది. నేను ఇలా తిరుగుతాను, నిద్రను కూడా బాగొట్టుకు తిరుగుతాను, కానీ ఖచ్చితంగా నిద్ర కోసం అయితే ఎదురు చూస్తాను. నిద్రాస్థితిని అందరూ కోరుకుంటారు. ఏదో ఒక సమయంలో నిద్రపోవాలి అనేటువంటి భావన నాకు తప్పకుండా కలుగుతుంది. అది గాఢంగా కలుగుతుంది, అందులో డౌటే లేదు. ఆ నిద్ర ఎలా ఉంది? హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. నిద్రా సుఖము అన్నప్పుడు అది సుఖంగా ఉంది, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. కానీ ఆ నిద్రలో ఉన్నటువంటి హాయిని, సంతోషాన్ని సచ్చిదానందము అన్నారు. ఆ నిద్రాస్థితే మోక్షము. అంటే మెలకువలో, మోక్షంలో నీకు మానసిక స్థితి ఎలా ఉంటుందంటే సచ్చిదానందముగా ఉంటుంది. నిద్రాస్థితిలో కూడా అది సచ్చిదానందమే. గాఢ నిద్రాస్థితి బాగుందని దానికోసం అందరం ప్రయత్నిస్తాం, నిద్రపోకుండా ఉండలేము అసలు. అయితే మనసు కదిలినప్పుడు క్లేశాలను అనుభవిస్తూ ఉంటాం. మనసు కదలనప్పుడు గాఢ నిద్రాస్థితిలో హాయిగా ఉంటాం. మనసు కదులుతున్నప్పుడు స్వప్నావస్థలో మనసులో ఉన్నటువంటి భావములన్నీ కూడా శరీర సంబంధిత, ప్రాపంచిక సంబంధిత, విషయ సంబంధిత, వస్తు సంబంధిత, జన సంబంధిత విషయాలే ఉంటాయి. మెలకువలు ఏమున్నాయి? అన్నీ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న సుఖదుఖములకు కారణము ప్రపంచము, మనము. అలాగే మెలకువలో మన సుఖదుఖములకు కారణము ఏదో ఒకటి అయి ఉంటుంది. మనుషులు కానీ, వస్తువులు కానీ, ఏదో ఒకటి అయి ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ కారణం ఉంది. కారణము లేని సుఖము నిద్రలో కలుగుతుంది. నిద్రా సుఖమునకు కారణమే లేదు, అసలు నేను అనే భావన కూడా లేదు గాఢ నిద్రలో. అక్కడ కారణం లేదు, నేను కూడా లేను, నేననే భావన కూడా లేదు, అది కూడా అంతమైపోయింది. అప్పుడు హాయిగానే ఉంది, సుఖంగానే ఉంది. ఆ సుఖమును, ఆ హాయిని, ఆ సంతోషమును సచ్చిదానందము అన్నారు. ఎందుకనంటే సత్ అంటే నిజమైన, సత్యమైన, చిత్ అంటే చైతన్యముతో కూడిన, అంటే కదలికలతో కూడిన. చైతన్యం అంటే కదలికలు. చైతన్యం లేదనుకుంటారేమో, మృతప్రాయమైందనుకుంటారేమో. ఎందుకంటే నిద్రలో మనం కదలటం లేదనిపిస్తుంది. కాదు, మనం చైతన్యంతో ఉన్నాం, బతికే ఉన్నాం, అందుకే మెలకు వస్తుంది. అందుకని చైతన్యం ఉండాలి ఎప్పుడు ఆనందంలో. చైతన్యం లేకపోతే మనిషి మరణించారు అని చెప్పి తీసుకెళ్లి కాల్ చేయటము, పూర్తి చేయటము చేసేస్తారు. అందుకని సచ్చిదానందము అంటే సత్ చిత్. సత్ అంటే సత్యము, అంటే నిజమైన, ఏ కారణముతో సంబంధము లేని నిజమైన చైతన్యవంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది సచ్చిదానందము. మిగిలిన ఆనందములకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములకు సంబంధించినటువంటి ప్రాపంచిక విషయములు కారణములై ఉంటాయి. అందుకని అవి మామూలు ఆనందములు, మామూలు సంతోషములు. అవి పరిమితముగా ఉండి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి సుఖ దుఃఖములు రెండు అంతే. అవి లేనప్పుడు దుఃఖము కలుగుద్ది అంతే మనకి. దుఃఖమునకు కారణమేమి అంటే సుఖ అభావము. భయమునకు కారణమేమి అంటే సుఖము పోతుందేమో అని, లేదా సుఖమును పొందలేనేమో అని, అంతే. లేదా మరణం కూడా భయం కలిగించవచ్చు, అనారోగ్యములు కూడా భయం కలిగించవచ్చు. ఎందుకని అంటే సుఖములను అనుభవించే నేనని ఈ శరీరము పోతుందేమో అని, అప్పుడు కూడా సుఖ అభావమే. భయమునకు, దుఃఖమునకు కారణము సుఖ అభావము. సుఖ అభావ స్థితే మనకే దుఃఖస్థితి. నిద్రాస్థితిలో అంటే ఈ సుఖమునకు కానీ, దుఃఖమునకు కానీ అక్కడ కార్యకారణ సంబంధం ఉంది. కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఇది వచ్చింది కనుక సుఖపడ్డాను, ఇది పోయింది కనుక దుఃఖపడుతున్నాను, వీరి వలన సుఖపడ్డాను, వీరి వలన దుఃఖపడుతున్నాను, అలా కారణం ఉంది. అది కారణ సుఖము. కారణ సుఖం ఎప్పుడు కూడా పరిమితంగా ఉంటుంది, ఆ కారణంతో కూడి ఉంటుంది. సచ్చిదానందము అనేది అపరిమితముగా ఉంటుంది, అనంతముగా ఉంటుంది. ఎందుకనంటే దానికి కారణముతో అవసరం లేదు, అసలు పరిమితి గల పదార్థం లేదు అక్కడ.
పరిమితికర శరీర భావన కూడా లేదు అక్కడ. మోక్షం అంటే అది. నేను అనేది కూడా నిద్రలో అంతమైపోయింది. అటువంటి స్థితిని మెలకువలో పొందటాన్ని, అంటే అది గాఢ నిద్ర అయినప్పుడు నిద్ర అని పేరు పెట్టారు. సుషుప్తి అవస్థకి నిద్ర అని పిలిచాం మనం. గాఢ నిద్రా స్థితి అది సృష్టి సహజముగా ఏర్పాటు చేసింది. సృష్టి మనకు ఏర్పాటు చేసేసింది. అన్ని ఏర్పాట్లలాగా, ఆకలి దప్పుల్లాగా మోక్ష ఏర్పాటు కూడా సృష్టి చేసేసింది. కర్మగా ప్రయత్నించడానికి శరీరాన్ని ఇచ్చింది, పరిగెత్తడానికి మనసు అనే వ్యవస్థనిచ్చింది. అలాగే అన్నింటినీ పొంది ప్రయత్నించడానికి అవసరమైనటువంటి బుద్ధి అనే జ్ఞానశక్తినిచ్చింది. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి శరీరంలోనే ఉన్నాయి. వీటన్నింటినీ కాసేపు ఆపేసి నిశ్చల నిర్మల ప్రాణశక్తిలో, నా స్వీయ స్థితిలో నేను అనేటువంటి భావమును కూడా వదిలేసి అనంత ఆత్మశక్తిగా ప్రాణశక్తిలో నిలబడిపోయి ఉండేటువంటి మోక్ష స్థితిని కూడా సృష్టి ఏర్పాటు చేసింది. అది గాఢ నిద్రాస్థితి. శరీర భావనలో ఉన్న మనకి నిద్రాస్థితి, మోక్షస్థితి అనేది తెలియదు కనుక మనం మళ్ళీ మెలకువలో నేను శరీరమును అనుకుంటూ ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతాం. ఆ స్థితిని, నిద్రాస్థితి లాంటి స్థితిని, ఆ నిద్రాస్థితిలో కలుగుతున్న అనుభవాన్ని మెలకువలో ఆ స్థితిని తెచ్చుకోగలిగితే, ఏ కారణము లేకుండా అకారణముగా ప్రశాంతముగా నాలో నేను, నా ఎరుకలో నేనన్న భావన లేకుండా కేవలము ఎరుకతో ఉండగలిగితే, శరీర మనోభావములను వదలగలిగితే కాసేపు, అది మోక్షస్థితి. అది సృష్టి మనకి ఇలా ఉంటుందని చూపిస్తూనే ఉంది. దానిని మనం పొందే ప్రయత్నం చేయాలి. దానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. పొందితే అది సచ్చిదానందము. ఆ సచ్చిదానందమును నిద్రాస్థితిగా సృష్టి మనకు చూపిస్తూనే ఉంది. కాబట్టి మీకు తెలియందేది మీరు ఇక్కడ పొందే ప్రయత్నం చేయక్కర్లేదు. అంతా మీకు తెలిసిందే, అది మనలో ఉందే. కానీ మనను మనం గమనించుకోకపోవటం వలన, మనను మనం పరిశీలించుకోకపోవటం వలన, మనను మనం తెలుసుకోకపోవటం వలన, మనను మనం అర్థం చేసుకోకపోవటం వలన, నిరంతరం నేను శరీరమునని పరుగుతో, మనోపరుగుతో సాగిపోవటం వలన, కర్మలోకంలో పడి కొట్టుకుపోవటం వలన, కర్మలోకములో కర్మ శరీరముతో కర్మలతో కలిసి సాగిపోతూ కర్మ ప్రవాహములో కొట్టుకుపోతూ మరణంలో మునిగిపోతున్నాం. అందువలన మోక్షమును పొందలేకపోతున్నాం. మోక్షం అనేది నిత్య దినచర్యగా గాఢ నిద్రలో రోజు జరుగుతుంది. అన్ని స్థితులను రోజు మనకి మన శరీరము ద్వారా సృష్టి చూపిస్తున్నది. సృష్టి లోపల ఏర్పాట్లు చేసింది. కదలికల ద్వారా కర్మను, ఆసక్తి ద్వారా భక్తిని, వాటిని ఎలా పొందాలి అనేటువంటి స్థితి ద్వారా జ్ఞానమును, ఈ మూడింటిని ఆపేసి గాఢ నిద్రా స్థితిలోకి తీసుకెళ్ళి అక్కడ మోక్షమును, నిత్యము అది తెలియజేస్తూనే ఉంది. కానీ మనం పొందే ప్రయత్నం చేయట్లేదు. అలా పొందే ప్రయత్నం చేసిన మహర్షులు, మహాత్ములు, అంటే అలా ప్రయత్నించిన వాళ్ళని మహర్షులు, మహాత్ములు అన్నాం. అలా ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళు తమ శరీరములోనే, తమలోనే తాము ప్రయత్నించుకొని, తమను గమనించుకొని, తమ స్థితి గతులను తెలుసుకొని, తమ శరీర నడకను, మనో నడకను, బుద్ధి నడకను, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క కదలికలను గమనించి, తమ సుషుప్తి అవస్థను, గాఢ నిద్రాస్థితిని గమనించి, తద్వారా వారు చేయవలసిన సాధనలు ఏంటో తెలుసుకొని మోక్షమును పొంది తాను శక్తి స్వరూపుడను, స్వరూపురాలను అన్న భావనలోనికి ప్రవేశించి ఆ ఏకాత్మ భావనను పొంది, అయ్యా మానవులందరూ ఈ స్థితిని పొందొచ్చు, దీన్ని ఆత్మజ్ఞాన చదువు అంటారు, ఆధ్యాత్మిక చదువు అంటారు అని వారు పొందిన స్థితి గతులను ఎలా పొందవలెను, ఎలా ప్రయత్నించవలెను, ఆ నడక ఎలా నడవవలెను అనేటువంటి భావములను ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా మనకు అందించడం జరిగినది. మళ్ళీ ఇది విని, ఏమంటే అడిగింది ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అయితే మీరు ఏదో చెబుతారంటే, నేను ఎటు మొదలు పెట్టినా నేను మొత్తం మనిషికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది చెబుతాను. ఎందుకని? ఏం మాట్లాడుకున్నా మనం పొందవలసింది అదే. మన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. జీవితం, శరీరం ఉన్న ప్రతివాడికి మోక్షం అవసరమే. మోక్షంలోకి వెళ్ళకపోతే, వెళ్ళటానికి ఏదో ఉందని కాదు, భాషలా మాట్లాడుకుంటున్నాం. నేను ఆ శక్తినే అయి ఉండి కూడా నువ్వు నేను ఆ శక్తిని తెలుసుకోకపోతే దాన్ని మించిన అజ్ఞానము లేదు. అలా తెలుసుకునే వరకు జన్మ పరంపర ఆగదు. ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి మీరు ఏమడిగినా దానికి సమాధానం చెబుతూనే అసలు సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే జీవితంలో ఉంది. శరీరము కర్మ చేస్తుంది, మనసు భక్తి దాన్ని అంటుకొని ఉంటుంది. కర్మ ఏంటి? శరీరము. మనసు భక్తి.
బుద్ధి జ్ఞానము మూడు ఆగిపోయినప్పుడు ప్రాణశక్తి స్థితిలో సుషుప్త అవస్థ నిద్ర, అది మోక్షము. దాన్ని మెలకువలో పొందవయ్యా అన్నారు అంతే. చాలా సింపుల్, ఇందులో అంత పెద్ద విశేషమైన విషయం కూడా లేదు. కానీ మనం అసలు ఆ ప్రయోగమే చేయట్లేదు, ఆ వైపే వెళ్ళటం లేదు, దాన్ని గమనించట్లేదు. అది మనలోనే ఉంది. మళ్ళీ మనలోనే ఉన్న ఈ అక్షర సత్యమైన, అంటే ఇప్పుడు మనకు చెప్పుకుంటూ తెలిసిపోతుందిగా, కనపడుతుందిగా. మనలో శరీరం ఉంది, అది క్రియాత్మకమైనది, క్రియాశక్తి. మనలో ఉన్న మనో కదలికలు మనకి ఇవి కావాలి, ఇవి అవసరము, ఇవి పొందాలి అనేటువంటి భావాలు, ఆసక్తులు కలుగుతున్నాయి, అవసరాలు కలుగుతున్నాయి, కోరికలు కలుగుతున్నాయి. అది మనోస్థితి, భావన, అది భక్తి. ఎలా పొందాలి, దీన్ని ఎలా ప్రయత్నించాలి, ఎలా ఏం చేయాలి అనేటువంటి జ్ఞానశక్తి మనలో కదులుతుంది, అది బుద్ధిశక్తి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు మూడు కదులుతూనే ఉన్నాయి నిరంతరం. దానివల్ల జీవితం సాగుతుంది. ఈ మూడు ఆగిపోయి రోజు కాసేపు నిద్రపోతూనే ఉన్నాం. నిద్ర ఆనందంగానే ఉంది, లేకపోతే మనం ఎందుకు నిద్రపోతాం? ఇంకా 4 గంటలు పనిచేసి, ఆ నిద్రపోయే టైం కూడా పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం, వస్తువులు సంపాదించుకుంటాం, సుఖాలు అనిపిస్తాంగా. కాదు, నువ్వు ఎంతటి వాడివైనా ఎన్ని చేసినా నువ్వు నిద్రపోవాల్సిందే. నిద్రాసుఖం, అదే మోక్షం. అది రోజు జరుగుతున్న జీవితంలో నువ్వు పరిశీలించుకోకపోతే ఏం చేయాలి? ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. ఇందులో మనసుని అధికంగా పట్టుకున్న వాళ్ళు అధికమైనటువంటి లాలసతో సాగుతారు. ఇది అంటే భావాత్మకంగా, ఊహాత్మకంగా ఉంటారు. అందుకే భక్తి యోగం అంతా భావాత్మకంగా, ఊహాత్మకంగా ఉంటుంది. అక్కడ మన మతాలు, దేవుళ్ళు, మార్గాలు, విధానాలు మనమే సృష్టించుకున్న మహిమలు, అద్భుతాలు అన్నీ అక్కడే ఉంటాయి. ఇక మనుషుల్ని భయపెట్టినా, మనుషుల్ని దేవుడి పేరుతో భయపెట్టినా, లేదా రక్షణలో ఉన్నాయి అని చెప్పినా మొత్తం మనోలోకము, నిరూపణ ఉండదు దానికి. శరీరముతో చేసేటువంటి క్రియలన్నీ కూడా క్రియాత్మకంగా సాగుతూ ఉంటాయి. శరీరం, అది భక్తి అయినా, మనసు కదిలినా, లేదా మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలకైనా శరీరం కదలాల్సిందే. అది క్రియ జరుగుతూనే ఉంటుంది. మనసు ఎటు కదిలితే అటు క్రియ జరుగుతూనే ఉంటుంది. క్రియతో సంబంధం లేకుండా కూడా మనసు కూర్చొని భక్తి లోకాల్లో విహరిస్తూ ఉంటుంది. అందుకని మనస్సుని అధికంగా వినియోగించే వాళ్ళు ఎక్కువ ఊహాత్మకంగా ఉంటారు. అది భక్తిలోకి వచ్చేటప్పటికి భక్తి లోకం అంతా మనోలోకం, ఊహాత్మక లోకం. దానికి అనుగుణంగా నువ్వు శరీరాన్ని కదిపితే కదపచ్చు, అది వేరే విషయం. ఇక్కడే అందరూ అద్భుతాలు, మహిమలు, మాయలు సృష్టించుకుంటారు. దేనికి అక్కడ నిరూపణ ఉండదు. మానసికమైనటువంటి ఊహలకి నిరూపణ ఉండదు. అసలు భయాలకు నిరూపణ ఉందా? నువ్వు భయపడుతున్నావు. నువ్వే విషయంలో భయపడుతున్నావు, ఆ విషయం పక్క వాళ్ళకి భయం కాదు, ధైర్యం. ఒకే విషయానికి అందరూ భయపడరు. నువ్వు సృష్టించుకున్న నీ మనోలోకం అది. అందుకే అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, ఇది మనోలోకం. ఏ మనోలోకానికైనా శరీర కదలికలు క్రియాత్మకమే. భౌతికమైన వృత్తి వ్యాపార ఉద్యోగాలకైనా, బ్రతకడానికైనా శరీర కదలికలు కావలసిందే. ఆ దాటి పట్ల ఆసక్తే భక్తి. మళ్ళీ అక్కడ వస్తువుల పట్ల, విషయాల పట్ల, అది మనోలోకమే. ఆసక్తి, ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అదంతా మనోలోకం. దానికి అవసరమైనటువంటి అనేది ఎలా పొందాలి దీన్ని అనేది జ్ఞానలోకం. జ్ఞానం, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అక్కడి నుంచి నిద్ర, మోక్షము. నిత్యము మన జీవితంలో ఉన్న, మన శరీరంలో ఉన్న ఈ స్థితిగతులను పరిశీలించకుండా బాహ్య ప్రపంచంలో ప్రయాణిస్తూ, అది మతమైనా, మార్గమైనా, దేవుడైనా, గురువైనా, గ్రంథాలైనా, నీ శరీర స్థితిగతులకు నిన్ను చేర్చటానికి, నీ శరీరంలో సహజముగా ఉన్నటువంటి స్థితిగతులకు నిన్ను చేర్చటానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలే తప్ప అవి గమ్యములు కావు. అవి మార్గములు మాత్రమే. మార్గము అది, గమ్యము నీకు నువ్వే. నువ్వే నీ గమ్యం. నువ్వే నీ గమ్యము అంటే ఏంటి? నేను శరీరము అన్న స్థితి నుంచి ప్రయాణించే ప్రతి వ్యక్తి అంటే నర్సరీలో జాయిన్ అయ్యాడు. బొమ్మలాట, పదార్థము. ఈ పరిమిత జీవితంతో ఈ శరీరం అనే బొమ్మనే నేను. నా చుట్టూ ఉన్న శరీరాలన్నీ బొమ్మలు. బొమ్మలు 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 ఇక్కడ జీవించుకుంటూ వెళ్తూ ఉంటాయి. అదే సుఖదుఖ భావనలు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇది బొమ్మలాట, నర్సరీలు. అక్కడి నుంచి నేను అనంత ఆత్మశక్తిని, ఇది మొత్తం ఒక్కటే, సృష్టి అంతా ఏకశక్తి, విభేదం అసలు లేనే లేదు, విభేదత్వం ఇక్కడ లేదు. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ డివినిటీ. భిన్నత్వములో ఏకత్వమే దైవత్వము. అదే విశ్వశక్తి, సృష్టి శక్తి నాలో ఉన్న ప్రాణశక్తిగా
పిలవబడుతున్నది. నాలో ఉన్న ప్రాణశక్తి ఆ విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. దానినే దైవశక్తి, దైవము, దేవుడుగా, మతముగా కిందకి దింపుకున్నాము. అవి కేవలము మనకు బోధలుగా ఏర్పరచబడిన విషయములే తప్ప అవి గమ్యములు కావు. గమ్యము నీకు నువ్వే, నాకు నేనే. గమ్యం ఎప్పుడు కూడా నీకు నువ్వే. నువ్వే నీ మోక్షం. నీకు భిన్నంగా మోక్షం లేదు. నువ్వు ఇప్పుడు కూడా మోక్ష స్థితిలోనే ఉన్నావు. కానీ నేను మోక్ష స్థితిలో ఉన్నానన్న ఎరుక నీకు లేదు. నేను శరీరం అన్న భావనలో జరుగుతున్నావు. అది సృష్టి ఆట. ఇది ఆధ్యాత్మిక చదువు, ఇది ఆధ్యాత్మిక పాఠశాల. భూప్రపంచం, భూగోళం మొత్తం ఆధ్యాత్మిక పాఠశాల. అందులో శరీరము ధరించినటువంటి మానవులందరూ కూడా చదువుకోవడానికి వచ్చారు అంతే. నువ్వు నేను చదువుతున్నానన్నా చదవట్లేదన్నా నీలోనే సహజముగా పెట్టబడినటువంటి ఆకలి, దప్పులు, ఇంద్రియములు, క్రియాత్మకమైన కదలికలన్నీ చదువుకోవటమే. నువ్వు అనుభవించే సుఖదుఖాలన్నీ చదువులో భాగాలే. అవన్నీ నీకు ఏవో ఒక అనుభవాలను, జ్ఞానాన్ని మిగులుస్తూనే ఉంటాయి, నేర్పుతూనే ఉంటాయి, నేర్చుకుంటానే ఉంటావు. అవన్నీ నేర్చుకొని 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 నువ్వే ఒక రోజుకి ఆ జ్ఞానంతో సత్యాన్ని అర్థం చేసుకునే స్థితికి వస్తావు. ఆ సత్యాన్ని అర్థం చేసుకునే స్థితికి రావడానికి నువ్వు ఈ జన్మ, వచ్చే జన్మ, 1000 జన్మల, 1,00,000 జన్మల, 1,00,000 జన్మల, లేదా ఇప్పుడే జరిగిపోద్దా అనేది ప్రయత్నం మీద ఆధారపడింది. ఆ ప్రయత్నతకు అవసరమైనటువంటి చదువుని, మనం చదువుకోవడానికి అవసరమైనటువంటి చదువుని అనేక మంది మహాత్ములు ఆ ప్రయత్న సిద్ధిని పొందిన వాళ్ళు, అంటే జీవన్ముక్తులు, మోక్షస్థితిని పొందిన వాళ్ళు, వారు ఎలా పొందారో, ఏ విధముగా పొందొచ్చో ప్రాథమిక స్థాయి నుంచి దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది బేసిక్గా మీరు ఏమడిగినా ఇదే చెబుతాను. ఇదే చెబుతానంటే ఇది లేకుండా అసలు ఏది లేదు. దీంట్లో మధ్యలో ఈ మొత్తంగా మానవ జీవితంలో ఈ ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో, ఆ మోక్షం అనే ప్రాసెస్లో, సెల్ఫ్ రియలైజేషన్ అనే ప్రాసెస్లో, లేదా నన్ను నేను తెలుసుకోవటం అనే ప్రాసెస్లో, నా సంపూర్ణత్వాన్ని నేను గ్రహించటం అనే ప్రాసెస్లో, నేను జీవించటం అనే ప్రాసెస్లో, నేను అనంత ఆత్మశక్తిని, పరిమిత శరీర పరిమితుడను కాను, పరిమితురాలను కాను అనేటువంటి ప్రాసెస్లో నువ్వు జీవిస్తున్న జీవన విధానంలో మధ్యలో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అనేక మాట్లాడుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు సంచిత కర్మ ఏంటి, ఆగామి కర్మ ఏంటి, ప్రారంధ కర్మ ఏంటి అని. అసలు ఇక్కడ ఉన్నాయన్నీ కర్మలో. ఇది కర్మలోకం, కర్మ శరీరంతో వచ్చాం. లోకమే కర్మలోకం. మనం ఉన్న భూగోళం మొత్తం గుండ్రంగా తిరిగిపోతుంది. గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. మనం తయారు చేసుకున్న వాహనాలు, మోటార్ సైకిళ్ళు ఇవి 60 కిలోమీటర్లు వెళ్తేనే పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది, ఫుల్ స్పీడ్ వెళ్ళిపోయినట్టు. ఏ కారులో 100-120 స్పీడ్లో వెళ్తుంటే ఆగమేఘాల మీద వెళ్ళిపోయినట్టు ఉంటుంది, పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది కూర్చున్న వాళ్ళకి, ఆ డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి, వెళ్తున్న వాళ్ళకి. అలాంటిది మన భూమి గంటకి 1000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. ఆ విషయం మనకు తెలుసు, అసలు తెలియదు. అంతటి సామాన్య జీవులు మనం నివసిస్తున్న భూమి గంటకి కొన్ని 1000 కిలోమీటర్ల స్పీడ్లో తన చుట్టూ తాను తిరిగేస్తుంది. ఊహించలేనంత స్పీడ్ అది, భరించలేనంత స్పీడ్ అది. తెలిస్తే పిచ్చెక్కిపోద్ది. ఒకవేళ అది అనుభవానికి వస్తే పిచ్చెక్కి చచ్చిపోతాం. కానీ ఆయనకు అనుభవంకి వచ్చేలా లేదు. ఎందుకని లేదంటే భూమి మీద మనం ఒక చిన్న ధూళికణం అంతే. అంటే ఒక వెళ్ళిపోతున్న బస్సులోనో, ఒక వెళ్ళిపోతున్న ట్రైన్లోనో, ఒక ఎగిరిపోతున్న విమానంలోనో ఒక ఏగో, దోమో, చెమో ప్రవేశించింది. దాని యొక్క వేగము కానీ, దాని యొక్క కదలిక కానీ ఏగకి, చెమకి, దోమకి ఏమి అనిపించదో అసలు తెలియదు. అది కూడా విమానంతో పాటు వెళ్ళిపోద్ది అంతే. అలాగే భూమితో పాటు మనం కూడా ఉన్నాం. నేను ఇంకా ఏగ, చెమ, దోమ అని పోల్చాను మీకు తెలియటం కోసం. భూమితో పోల్చుకుంటే మనం ఏగలో కోటో వంతు, చేమలో కోటో వంతు, దోమలో కోటో వంతు కూడా ఉండవు. అంత సూక్ష్మజీవులు మనం, మనిషిగా అనిపించుకుంటుంది మనకు, అంతే ఊరిని అనిపిస్తుంది. భూమితో పోల్చుకుంటే, విశ్వంతో పోల్చుకుంటే ధూళికణంలో కోటో వంతు కూడా ఉండం మనం. అందుకని దాని యొక్క కదలికల స్పర్శలు మనకు అనుభవం అవటం లేదు అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ అంతా ఇది కదలికల సృష్టి అంటేనే చలనంతో, కదలికలతో ఉంది.
మొత్తం ఇదంతా. అందుకని కర్మలోకంలోకి కర్మ శరీరంతో వచ్చాం మనం. ఇక ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అనేది పెట్టుకున్న పేర్లు పెట్టుకున్నారు, మనుషులకు పేర్లు పెట్టుకున్నట్టుగా. అందుకని మొత్తం మీకు ముందుగా అసలు కర్మ స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఎందుకని అంత విషయ జ్ఞానం లేకపోతే ఈ టప సంచిత ఆగామి కర్మ ప్రారబ్ధ కర్మని చెప్పేసుకుని ఏంటి ఉపయోగం, 10 నిమిషాల్లో ముగించేసుకొని బాగా వినేసం బాగా తెలిసిపోయిందని ఏదో అనుకుంటాం. అది అసలు ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికత అంటే నీలో గుణమార్పు, ఆధ్యాత్మికత అంటే నీలో మంచి పెరగటం, ఆధ్యాత్మికత అంటే నీలో కర్తవ్యములు, ధర్మములు, బాధ్యతలు నిర్వర్తించాలన్న ధర్మ ప్రవర్తన పెరగటం. ఆధ్యాత్మికత అంటే ఎవరిని బాధ పెట్టకుండా నేను జీవించాలి అనేటువంటి సద్భావన నీలో పాతుకుపోవటం. ఆధ్యాత్మికత అంటే నువ్వు అలా జీవిస్తూ ఎవరిని బాధ పెట్టకుండా నీ బాధ్యతలు, కర్తవ్యములన్నీ చక్కగా నిర్వర్తించుకుంటూ ధర్మ సంపాదన చేసుకుంటూ ధర్మ మార్గంలో సంతృప్తిగా జీవిస్తూ నీ శరీరమును ఒక సంతృప్త స్థితికి, నీ మనస్సుని ఒక సంతృప్త స్థితికి నీవే సాధనతో తెచ్చుకొని అక్కడి నుంచి నేను శరీర మనస్సులను అదుపులోకి తెచ్చుకున్నాను గనుక శారీరక భావములను మనోభావములను వదిలి ఈ రెండింటికి ఆధారమైన ప్రాణశక్తిలోకి వెళ్ళి, అంటే గాఢ నిద్రలో నేను ఎక్కడికి వెళుతున్నానో సృష్టి సహజముగా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాణశక్తి స్థితిలో, గాఢ నిద్రా స్థితిలో నేను వెళుతున్న ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి నేను అనేటువంటి ఈ పరిమిత శరీర భావమును, నేను అనే భావమును కూడా కోల్పోయి ఏకత్రా సర్వత్రా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి యొక్క ఉనికి ఎరుకలో స్థిరుడనై, స్థితుడనై, స్థిరురాలునై, స్థితరాలునై అలా నిలబడిపోతాను. అది మోక్షస్థితి. అది అందుకు జీవితం. జీవితం ఎందుకు అంటే ఊరికనే వచ్చి పోవటానికి కాదు. కానీ ఇది ఆలోచించే వాళ్ళు లేనప్పుడు ఎవరిష్టం వాళ్ళదే. కార్యకారణ సంబంధంలో ఊరికనే పుట్టి, ఊరికనే పెరిగి, ఊరికనే ప్రయత్నించి, ఊరికనే తిని తాగి సుఖదుఖములు అనుభవించి ఊరికనే చచ్చిపోయాను. దానికన్నా అర్థం ఉందా అసలు? ఆలోచించండి. కానీ అర్థం లేని జీవితం జీవించడమే మనకు అర్థంగా ఉంది, అర్థంగా ఉంది. అది వ్యర్థమని మనకు అసలు అనిపించట్లేదు. ఎంత పోగేసుకుందాం అనిపిస్తుంది. లక్షలు, కోట్లు ప్రపంచం నుంచి అంతా పోగేసుకొని నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు, నా కుటుంబ జీవితం పాడైపోయినా పర్వాలేదు, నా మనశ్శాంతి పాడైపోయినా పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళందరికీ ఆరోగ్యాలు పోయినా పర్వాలేదు, మా అందరికీ మానసిక శాంతులు పోయినా పర్వాలేదు. కానీ ధన సంపదలు తరతరాలకే పోగేసుకోవాలి. పిచ్చి ధనకాంక్ష, కీర్తికాంక్ష, జీవితమే కాంక్ష, కడదాకా తీరదోయి నీ ఆకాంక్ష. అలా ఇందులోకి దూకుతాం, అలా జీవించి చచ్చిపోతూ ఉంటాం. కాదు నాయన, జీవితానికి అర్థం ఉంది, చనిపోవటం కాదు, చనిపోయే లోపుగానే నీ స్వస్వరూపాన్ని తెలుసుకో, అది నిజము. నీ స్వస్వరూపము మోక్షము. నువ్వు అనంత శక్తివి, విశ్వశక్తివి, పరిమిత భావనలో భావించుకుంటున్నావు అంతే అనేటువంటి సత్యాన్ని తెలియజెప్పేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందులో మధ్యలో వచ్చేటువంటి సందేహాలు ఎవరడిగినా, ఒకవేళ అది మీరు కుటుంబ జీవితంలో అడిగినా సరే, కుటుంబం ఎక్కడుంది? ఇదే జీవితంలో కదా కుటుంబ జీవితం ఉండేది, వ్యక్తిగత జీవితం ఉండేది, అనారోగ్య జీవితం ఉండేది, మానసిక జీవితం ఉండేది, ధన జీవితం ఉండేది. ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఇదే జీవితంలో, ఇదే మనుషుల మధ్య, ఇదే ఆధ్యాత్మిక జీవితంలోనే ఉన్నాయి. శరీరంతో పనిచేయటమే కర్మయోగము, మనస్సుతో భావించుకోవడం భక్తి యోగము. శరీర మనస్సుల కదలికలకు మనకు కావలసింది ఎలా పొందాలి అనేది జ్ఞానయోగము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల ఉపయోగము నిరంతరము జీవితము. వాటిని ఉపయోగించుకుంటూ కదులుతూనే ఉంటాను. ఆ ఉపయోగాలను కాసేపాపి, ఆ కదలికలను కాసేపాపి దానంతటది నిద్రలోకి వెళ్ళేలా సృష్టి చేసిన ఏర్పాటులో నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాను. అక్కడ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కదలికలు సృష్టి చేసిన సహజ ఏర్పాట్లు. ఇక్కడ వాటిని ఆపి నిద్రలోకి వెళ్ళటము సృష్టి చేసిన సహజ ఏర్పాటు, నిద్ర మోక్షము. ఈ 4 ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కదలికలను ఆపి శక్తి స్థితిలోకి వెళ్తాను. అక్కడ ఇచ్ఛ లేదు, క్రియ లేదు, జ్ఞానము లేదు, కానీ శక్తి ఉంది. ఏమంటున్నాం? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే శక్తిలోంచి జ్ఞానము ఉత్పత్తి అయినప్పుడు జ్ఞానశక్తి, శక్తిలో క్రియాత్మకత ఉత్పత్తి అయినప్పుడు క్రియ, శక్తిలో ఇచ్ఛ అంటే ఇది కావాలి అన్న భావన కలిగినప్పుడు
ఇచ్ఛాశక్తి. ఇదంతా మనలో దాంట్లో ఉద్భవించేలా సృష్టి చేసింది. శక్తులు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ శక్తిలో మళ్ళీ లీనమైపోతూ ఉంటాయి. సముద్రంలో ఎగిసిపడిన కెరటాలు మళ్ళీ తిరిగి వచ్చి సముద్రంలో కలిసిపోయినట్టుగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి పైకి ఎగిసిపడుతున్నటువంటి కెరటాల రూపంలో ఎగిసిపడుతున్నటువంటి ఇచ్ఛా, క్రియా, జ్ఞానము అనేటువంటివి శక్తిలో లీనమైపోతాయి. అప్పుడు నేననే భావన కోల్పోయి నిద్ర వస్తుంది. అదే మోక్షము. దీన్ని మెలకువలో నువ్వు సాధించుకోవటమే నీ స్థితి నీకు తెలియటం. శక్తిని నేనని తెలుసుకుంటావు. నా శక్తిలో ఇచ్చ ఎగురుతుంది, నా శక్తిలో క్రియ కదులుతుంది, నా శక్తిలో జ్ఞానం కదులుతుంది. ఇవి సముద్రములో కెరటాల వల్ల ఎగిసిపడుతున్నాయి. కానీ నేను శక్తిని కనుక శరీరాన్ని కదపగలుగుతున్నాను, నేను శక్తిని కనుక మనసును కదపగలుగుతున్నాను, నేను శక్తిని కనుక బుద్ధి అనే జ్ఞానమును కదపగలుగుతున్నాను. ఇవి నా శక్తిలో ఎగిసిపడుతున్నవి అనే విషయాన్ని గ్రహించి ఇచ్ఛా, క్రియా, జ్ఞానములను తాత్కాలికముగా అవసరార్థము వినియోగించుకుంటూ నేను శక్తిని మూలభావమును నువ్వు గ్రహించగలిగినప్పుడు నువ్వు జీవన్ముక్తుడవు, జీవన్ముక్తురాలువు. మీరు ఏం మాట్లాడినా ఇదే సత్యము, ఇదే ఆధ్యాత్మిక చదువు, ఇది వ్యక్తి యొక్క సంపూర్ణత్వము. ఇందులో మధ్యలో ఒక్కొక్క పాయింట్ ఏదన్నా మనం మాట్లాడుకోవచ్చు. అదే కర్మలు ఏమిటి అని అడిగారు ఇప్పుడు సోదరులు. అడిగిన దాంట్లో ఏంటి? ఆగామి కర్మ అంటే ఏంటి, సంచిత కర్మ అంటే ఏంటి, ప్రారంధ కర్మ అంటే ఏంటి, వీటి నుంచి ఎలా తప్పించుకోవచ్చు, వీటిని జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అంటే మనం అనుభవించే స్థితులను బట్టి కర్మలకు పేర్లు పెట్టారు. ముందే చెప్పాను, మన అసలు లోకమే కర్మలోకము. మనం ఉన్న లోకం గిరగిర తిరిగిపోతుంది, గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనం ప్రదక్షిణ చేసినట్లుగా అలా తన చుట్టూ తాను గంటకు సుమారుగా 1600 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతుంది. కొంచెం అటు ఇటుగా చెబుతున్నాను, 1600 కిలోమీటర్లో 1600 మైళ్ళలో సరిగా గుర్తులేదు. అలా తన చుట్టూ తాను తిరుగుతూ కొన్ని వేల ఇంకా అధికమైనటువంటి అంటే లక్షల్లోకి వెళ్ళిపోద్ది రెట్ల స్పీడ్లో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ అంటే తన చుట్టూ తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అక్కడికి సూర్యుడు చుట్టూకి వెళ్ళేటప్పటికి ఇంకా వేగం పెరిగిపోయింది, లక్షలకు వెళ్ళిపోయింది. కరెక్ట్గా నాకు ఐడియా లేదు, మీరు గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడ్ ఎంత, సూర్యుడు చుట్టూ తిరిగే స్పీడ్ ఎంత అని కొట్టేయండి, మొత్తం వాల్యూ లక్షల్లోనే ఉంటాయి. ఆ వేగం అసలు మనం ఊహించగలమా? 1500, 1600 కిలోమీటర్ల వేగాన్ని అసలు మనం ఊహించగలమా? ఆ వేగంలో అసలు బతుకుతాం మనం? కానీ ఆ స్పర్శ మనకు తెలియదు. ఎందుకని అంటే దాని యొక్క స్థాయి ముందు మనకు ధూళికణం. అందుకని ఇది కర్మలోకము అనడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది. అది నిజంగా జరుగుతుంది అక్కడ, మీకు అర్థం అవ్వాలి. అది మన స్థాయి కూడా అర్థం అవ్వాలి. అంత స్పీడ్లో తిరుగుతున్నా మనకు ఎందుకు తెలియటం లేదు అంటే ఒక చిన్న ధూళికణం విమానంలోకి ఒక ఏక ప్రవేశించింది. అది ఎంత వేగంతో వెళ్ళినా లోపల ఉన్న ఏక ఏం తెలుసు? ఏమీ లేదు, అక్కడే ఉన్నట్టు ఉంటుంది దానికి. అది రైల్లోనో బస్సులోనో లోపల ఆగిన దోమకే ఏక ఏం తెలుసు? అక్కడే ఎగురుతుంది, అక్కడే ఉంటుంది, నేను ఎగురుతున్నాను అనుకుంటానే ఉంటుంది. అది దాని స్థాయి అది. అలాగే ఒక చిన్న ధూళికణం మనం, అందుకని మన స్థాయి ఇది. అందుకని మనకు దాని వేగం తెలియట్లేదు, దాని కదలిక తెలియట్లేదు. మన కదలికలే మనకు తెలుస్తున్నాయి, మన కదలికే మొత్తం కదలికగా భావించుకుంటున్నాం. మొత్తం జీవితం అంతా ఇదే అనుకుంటున్నాం. కాదు, నా శక్తి తరంగములు అంటే నా శక్తి సాగరములు ఎగిసిపడుతున్నటువంటి ఇచ్ఛ, క్రియ, జ్ఞానము అనేటువంటి శక్తులు తరంగముల వలె ఎగిసిపడుతున్నది నా జీవితము. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. కానీ మూడు శక్తిలో ఎగిసిపడుతున్నాయి. నేను ఇచ్ఛను వదిలి, క్రియను వదిలి, జ్ఞానములు వదిలినప్పుడు నేను శక్తిగా ఉంటాను. శక్తిగా నాలో 3 ఎగిసిపడుతూ ఉంటాయని నాకు తెలిసినప్పుడు నేను జీవన్ముక్తుడుగా, జీవన్ముక్తురాలిగా ఉంటాను. అది తెలుసుకోవటానికి కోసమే ఈ 100 సంవత్సరాల జీవితం. 90కి పోతాము, 80కి పోతాము, 70కి పోతాము. ఆయువు ఎంతైతే అంత మన జీవితం అందుకు అనుభవించడానికి కాదు. అనుభవాలన్నీ పాఠములు. ప్రపంచమే పాఠశాల. జీవిత నడకే చదువు. నువ్వు తప్పించుకోవడానికి కుదరదు. నువ్వు ఆధ్యాత్మిక చదువు నేను చదవనన్నా, ఆత్మజ్ఞాన చదువు నేను చదవనన్నా, నీవు జీవించే విధానంలోనే నీకు వచ్చే సుఖదుఖముల ద్వారా నువ్వు జ్ఞానమును పొందుతూనే ఉంటావు. నీ ప్రయత్నముల ద్వారా జ్ఞానమును పొందుతూనే ఉంటావు. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా నువ్వు జ్ఞానమును పొందేలా నీ శరీర నిర్మాణము ఉన్నది. నువ్వు కదలక తప్పదు, జ్ఞానమును పొందక తప్పదు.
అలా పొందినటువంటి మహాత్ములు చెప్పిందే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అంతే, అంతకంటే ఏం లేదు. అది తెలుసుకుంటూ సాగుదాం. అందులో పెట్టుకున్న పేర్లు అనేక విధాల సందేహములు. ఆ సందేహంలో ఇప్పుడు ప్రారబ్ధ సంచిత ఆగామి అంటే ఏంటి అసలు అంటే ఏమి లేదు. ఆగామి అన్నప్పుడు ఆ పేరులోనే ఉంది వస్తుంది అని. ఆగామి అంటే కమింగ్, ఆన్ ది వే, దారిలో ఉంది, మధ్యలో ఉంది, నా వైపు వస్తుంది అని. ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది. ఏదైనా నాకే. ఎక్కడి నుంచి వస్తుంది? సంచితము అంటే ఓ మూటలో నాకు సంబంధించినవన్నీ ఉన్నాయి, అందులోంచి ఒకటి బయలుదేరి నా వైపు వస్తుంది. అంటే కర్మలు అన్నప్పుడు పనులు కదా, మనం చేసినటువంటి, అంటే పుట్టిన దగ్గర నుంచి మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితములు ఎప్పటికప్పుడు సంచితము. అంటే ఒక సంచిలో ఉన్నాయి అనుకోండి, ఒక మూటగా ఉన్నాయి, అన్నీ కలిసి ఒక చోట ఉన్నాయి, ఒక ప్లేస్లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయని అడగబాకండి, ఆ ప్లేస్ ఏంటని అడగబాకండి, అది నువ్వే, నీ దగ్గరే ఉన్నాయి. అందులో ఒకటి బయలుదేరింది. ఇప్పుడు ఒక ఆలోచన పుడుతుంది మనకి. ఎక్కడి నుంచి పుడుతుంది? ఆలోచన పుట్టకముందు ఆలోచన ఏం పుడుతుందో మనకు తెలీదు. ఆలోచన పుట్టినాక మాత్రమే మనకు తెలుస్తుంది అందులో ఉన్న భావం చేత. మరి ఆలోచన ఎక్కడ పుట్టింది? నాలోనే పుట్టింది. ఎక్కడి నుంచి పుట్టింది? తెలీదు. ఎందుకు తెలియదు అంటే ఆలోచన మూలములో శక్తి ఉంది. శక్తి స్థితి తెలిసేలా లేదు, తెలియబడేలా లేదు. శక్తిలోంచి ఏదైనా ఆవిర్భవించి బయటకు వచ్చినప్పుడు తెలియబడేలా ఉంది. అలా శక్తిలోంచి ఆవిర్భవించబడిందే సృష్టి. మళ్ళీ సృష్టి శక్తి అయిపోతూ ఉంటుంది, శక్తి సృష్టి అయిపోతూ ఉంటుంది. సముద్రకములు కెరటములకున్న సంబంధ బాంధవ్యం వలె ఆలోచనల మూలం, భావముల మూలం నేనే, నాలోనే ఉంది. అదే నా శక్తి స్థితి. అందులోంచి ఆలోచన పుట్టింది. శక్తి స్థితిలో నాకు తెలియదు, ఎందుకని మొత్తం అన్నీ అందులోనే ఉన్నాయి. ఒకటి ఆలోచనకు వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచనగా వచ్చిందే, ఒకటి వచ్చింది ఆలోచనగా, అది ఆగామి. అంటే ఒకటి పుట్టింది, ఇప్పుడు ఆగామి అంటే కమింగ్. ఆలోచన పుడుతుంది, భావన నాకు అర్థమవుతుంది. అయితే ఎక్కడి నుంచి పుట్టింది ఇది? శక్తి స్థితిలో నేను పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను గ్రహించిన విషయముల సమూహంలోంచి వచ్చింది మనసు. ఆ సంచితము మనసే. జ్ఞాపకాలు, భావాలు, దుఃఖాలు, సుఖాలు మొత్తం కలిసి ఒక మూటగా అక్కడ ఉంది. ఎక్కడుంది? ప్రాణశక్తిలో ఒక భాగం, కొంత భాగం ప్రింట్ అయ్యింది. ఆ మూట అక్కడ ఉంది. ఆ మనసు అనేటువంటిది ఏది ఉందో అది సంచితము. మొత్తం అన్నీ అక్కడ ఉన్నాయి. అందులోంచి ఒక ఆలోచన బయటకు వచ్చింది. ఆ బయటికి వస్తూ ఉన్న ఆలోచన, నాకు అర్థమవుతూ ఉన్న ఆలోచన ఏది ఉందో అది ఆగామి, వస్తున్నది. ప్రారబ్ధము అంటే ఏంటంటే బుద్ధి కర్మానుసరినే నాకు ఎటువంటి ఆలోచన వస్తుంది అంటే ఇంతకు ముందు నేనేమి లోపల వేసుకున్నానో అటువంటి ఆలోచన వస్తుంది. ప్రారబ్ధం అంటే ఇప్పుడు నాకు ఒక భయమునకు సంబంధించిన ఆలోచన వచ్చింది నా సంచితములోంచి. అంటే మొత్తం నేను పోగేసుకున్న సుఖ దుఃఖ సమస్త అనుభవాలకు సంబంధించిన సంచితం అనే మనసులోంచి ఒక ఆలోచన అలా బయటకు వచ్చి ఆ ఆలోచన నాకు అర్థమవుతుంది. నాకు అర్థమవుతున్న దశలో అది ఆగామి. అంటే ఇందులోంచి బయలుదేరి సంచితములోంచి, మనసు అనేటువంటి ఆ సంచిలోంచి, ఆ మూటలోంచి, ఆ సంచితము మొత్తము సమూహములోంచి ఒకటి బయటకు వస్తుంది, ఆగామి. మనసు మొత్తం సంచితం. అలా ఆగామి బయటకు వస్తూ నాకు అర్థమవుతున్నప్పుడు ఆ అర్థమవుతున్న భావమునకు అనుగుణముగా నా శరీరము స్పందిస్తుంది. ఇప్పుడు అది భయమైన ఆలోచన అయినప్పుడు భయమునకు అనుగుణముగా నా శరీరము స్పందించి కదులుతుంది. అది ప్రారబ్ధము. అదే ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ఇప్పుడు నేను అనుభవించేది. నేనేమి అనుభవిస్తాను? ఇప్పుడు నాకు ఏ ఆలోచన వచ్చిందో అదే అనుభవిస్తాను. అంటే నాకు వచ్చే ఆలోచన ఆగామి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆలోచనల మూలము సమూహము మనస్సు. మనసు ఎలా ఏర్పడింది అంటే నేనే చిన్నప్పటి నుంచి గ్రహించి ఏర్పాటు చేసుకున్న లోపల నా ఇష్టములు, అయిష్టములు, సుఖములు, దుఃఖములు నేను గ్రహించినవన్నీ మనసు అనే మూటలో ఉన్నాయి. అందులోంచి ఒక్కోటి బయటకు వస్తుంది. అందుకని ఇప్పుడు ఇది మొత్తం సంచితం మొత్తం ఎవరు తయారు చేసుకుంది? ఎవరి మనసు వాళ్ళే తయారు చేసుకున్నారు. కాబట్టి ఇది నా స్వీయ కర్మ.
అందులోంచి ఆ సంచితములోంచి ఒకటి బయటికి రావాలి అంటే నాదే కదా బయటకు వస్తుంది. ఆ బయటకు వస్తూ నాకు అర్థమవుతున్నప్పుడు, నా ఆలోచన నాకు అర్థమవుతున్నప్పుడు, నా భావం నాకు అర్థమవుతున్నప్పుడు ఆగామి కమింగ్. ఆ ఆగామి అనేటువంటి ఆలోచనకు అనుగుణంగా, భావమునకు అనుగుణంగా నా శరీరము కదిలి కంపించినప్పుడు అది భయమైతే భయము, దుఃఖమైతే దుఃఖము, సంతోషమైతే సంతోషము, ఆనందమైతే ఆనందము, లేదా ప్రయత్నము, ధన ప్రయత్నము, భోగ ప్రయత్నము అయినప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నము, అది ప్రారబ్ధము. ప్రారబ్ధము అంటే ఆ భావమునకు అనుగుణముగా నా శరీరము కంపించి దాన్ని అనుభవించటం. అది క్రియాత్మకం అనుకోండి. ఇప్పుడు ఏదో పని చేసి మనం పొందుదామని ఆ పని కోసం వెళ్ళామనుకోండి, పని చేస్తున్నంతసేపు, ఆలోచనని పట్టుకుని పని చేస్తున్నంతసేపు ఆ పని చెయ్యవలసినటువంటి ప్రారబ్ధం నాకుంది. అది కూడా ప్రారబ్ధమే. చాలామంది నా కర్మ ఇలా గాలిపోయిందండి, అంత ప్రయత్నించినా ఏమీ జరగదు, నాకేం కలిసి రావట్లేదు అంటారు. లేదా నాకు బాగా కలిసి వచ్చేస్తుంది, అబ్బోబ్బో తెగ బాగా జరిగిపోతున్నాయి అంటారు. కొన్ని రోజులు జరుగుతున్నాయి అంటారు, కొన్ని రోజులు జరగట్లేదు అంటారు. ఇది జరిగిందంటారు, అది జరగలేదంటారు. ఈ రెండిటి మధ్య ఊగులాట మనిషి ఏమీ లేదు. అవును కాదు, జరిగింది జరగలేదు, సుఖము దుఃఖము, ఇలా కదులుతూ ఉంటాం. ఇది ప్రారబ్ధము. ప్రారబ్ధం అంటే ఇప్పుడు ఈ నిమిషం నీ శరీరం ఏం చేస్తున్నది, భయపడుతున్నదా, బాధపడుతున్నదా, ప్రయత్నిస్తున్నదా, కష్టపడుతున్నదా, సుఖపడుతున్నదా. శరీర కదలిక, శరీర భావము ప్రారబ్ధము. మనోభావము ఆగామి. మూలస్థానములో ఉన్నది సంచితము. మొత్తం మనసంతా సంచితము. ఒకటే ఆలోచన అయితే ఆగామి కర్మ. మొత్తం మనసంతా సంచిత కర్మ. అందులోంచి బయటకు వచ్చే ఒక ఆలోచన ఆగామి కర్మ. ఆ ఆలోచనకు అనుగుణంగా శరీరము కదలటము ప్రారబ్ధ కర్మ. అంతే. ఇది నాలోనే ఉంది. శరీరానికి ఎలా అన్వయించుకోవాలంటే ఇంతే. ఇదే సంచితము నాలోనే ఉంది, అది నా మనస్సు. అందులోంచి బయటకే వస్తే నేనేం వేసుకున్నానో అయ్యాక బయటకు వచ్చేది నాకు. కాబట్టి ఆగామి కర్మలన్నీ ఏముంటాయి, ఆల్రెడీ నేను లోపల వేసుకున్నవి ఉంటాయి. రెండు అని బయట నుంచి లోపలికి వేసుకున్న పంచేంద్రియముల ద్వారా అవన్నీ మళ్ళీ ఆగామి కర్మలే కూర్చుంటాయి, భావాలను పుట్టిస్తూ ఉంటాయి. అందుకని ప్యూర్గా శరీరంతో పోల్చుకొని అర్థం అవ్వాలి అంటే నా మనసు మొత్తం సంచితము, సంచిత కర్మ సమూహము. సంచితం అంటే మొత్తం అన్నీ కలిపి మనసు, అది సంచిత కర్మ. అందులోంచి బయటకు వచ్చే ఒక ఆలోచన, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఆగామి కర్మలు. ఒక ఆలోచన ఆగామి కర్మ. దానికి అనుగుణముగా శరీరము కదలటము, కంపించటము, భావోద్వేగములకు గురి అవ్వటము ప్రారబ్ధ కర్మ. ఇది మూడు కలిసే ఉన్నాయి. మూడు ఒకే స్థితి. మూడు కలిసే ఉన్నాయి, మూడు ఒకటే, అది మనలోనే జరుగుతున్నాయి, మనకే జరుగుతున్నాయి. కానీ మూడు స్థితులలో మూడు పేర్లు పెట్టాల్సి వచ్చింది. ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది అంటే సంచితములోంచి. సంచితం ఎలా ఏర్పడింది అంటే నువ్వు చిన్ననాటి నుంచి ఎప్పటి వరకు నీ పంచేంద్రియముల ద్వారా నువ్వు గ్రహించి కావాలని లోపలికి ఆహ్వానించి ఇష్టపడి నువ్వు లోపలేసుకున్నటువంటి విషయాలు అవన్నీ. ఇష్టపడ్డావో కష్టపడ్డావో, ఇష్టములో అయిష్టములో మొత్తం సంచితములుగా మారిపోయింది. సంచితము అంటే మొత్తము సమూహము. అందులోంచి ఎప్పుడు ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. అది ఆగామి. తదనుగుణంగా శరీరము కంపిస్తుంది, శరీరం కదులుతుంది. అది ప్రారబ్ధము. ఇది శరీరానికి ఎలా అన్వయం చేసుకోవాలంటే ఇంతే. బయట నుంచి ఏమి రావు, అంతా నీ లోపలే జరుగుతుంది. అసలు నీకు నువ్వే సర్వము, నువ్వే నీ మోక్షము, నువ్వే నీ గమ్యము, నువ్వే నీ సాధన, సమస్తము నీకు నువ్వే. ఆధ్యాత్మికతలో అంతే. భౌతికమైన అంతేగా నాకు నేనేగా. ఆధ్యాత్మిక వదిలేండి, భౌతికమైన నాకు నేనే బతకాలి, నాకు నేనే ప్రయత్నించుకోవాలి. నా సుఖం నాకు తెలుస్తుంది, నా దుఃఖం నాకు తెలుస్తుంది, నా జననం నాది, నా జీవితం నాది, నా మరణం నాది. నా సుఖం నాది, పంచేంద్రియాల సుఖం నాది, ఇంకోటి సుఖం నాకెడ తెలుస్తుంది తెలియదు. భౌతికమైన నాకు నేనే, ఆధ్యాత్మికమైన నాకు నేనే, నీకు నువ్వే అంతే. మొత్తం నీకు నువ్వే. అది సంచిత కర్మో, ఆగామి కర్మో, ప్రారబ్ధమో, మోక్షమో, మంచో చెడో మొత్తం నీలోనే ఉంది, నీతోనే ఉంది, అంతా నీ దగ్గరే ఉంది. ఒకసారి నిన్ను చూసుకుంటే చాలు, నిన్ను తెలుసుకుంటే చాలు. అందుకే నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో.
ఇప్పుడు జీవితాన్ని శరీరానికి ఎలా అన్వయించుకోవాలంటే ఎలా అన్వయించుకున్నాం, చెప్పాం. చెప్పిందే 10 సార్లు ఎందుకు చెబుతున్నానంటే పాఠం కాబట్టి. మాస్టర్ స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు కట్టే కొట్టే తెచ్చాయని చెప్పడం మళ్ళీ చెప్పాను. 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో పూర్తి చేసేసి సింపుల్గా చెప్పేస్తే విపరీతమైన ఆడియన్స్ని పెంచుకోవచ్చు, విపరీతమైనటువంటి వ్యూస్ పెంచుకోవచ్చు, జనాలను పెంచుకోవచ్చు. కానీ మారేవాడెవడో పొందేవాడెవడో ఎలా పొందుతావు? ఇది చదువు కదా. సంవత్సరం అంతా చదవకుండా నువ్వు ఎలా పాస్ అవుతావు? సంవత్సరం మొత్తం చదివితే కూడా పాస్ అయి చావట్లేదు, చస్తున్నారు, తప్పుతున్నారు. అందరూ చదవలేక నానా బాధలో పడి తప్పుతున్నారు. ఎవరైతే కష్టపడి చదువుకొని చక్కగా అన్నీ పాస్ అవుతూ వెళ్తున్నారో వాళ్ళే వృత్తి వ్యాపార ఉద్యోగాలలో జీవితాలలో కొంచెం ధనం సంపాదించుకొని స్థిరపడగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళందరూ జీవితం మొత్తం నరకయాతనలు అనుభవిస్తూ బతుకుతున్నారు. ఏంటి, సామాన్య భౌతిక చదువు సరిగ్గా చదవకపోతే. అలాంటిది నీ జీవితానికి సంబంధించిన స్వీయ చదువు ఇది. ఎక్కడో అసలు బయట విషయమే మాట్లాడుతున్నా, మొత్తం మన లోపల విషయాలే మాట్లాడుతున్నాం. అంతా నువ్వే, అంతా నీలోనే ఉంది, నీకు నువ్వే, సర్వము నీ లోపలే ఉంది. నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు, దానికి సంబంధించిన చదువు. అలానే ఇందులో మహిమలు మాయలతో పని లేదు, ఎవరో నిరూపణలతో పని లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష అంతా నీ లోపల నీకు అర్థమవుతానే ఉంది. ఉన్న పేర్లు పెట్టారు, సంచితము, ఆగామి, ప్రారంధము అని. కర్మల గురించి అడిగారు కాబట్టి మిగిలిన కూడా అంతే. మోక్షం కూడా పేరే, ఆత్మశక్తి కూడా పేరే, శక్తి కూడా పేరే, బ్రహ్మము కూడా పేరే, జీవన్ముక్తుడు కూడా పేరే, జీవన్ముక్తురాలు కూడా పేరే. ఏదైనా అన్ని పేర్లే. ఇక్కడ పేర్లు కాదు, నీ విషయాన్ని అర్థం చేసుకో, నిన్ను గురించి నువ్వు తెలుసుకో, నిన్ను అర్థం చేసుకో. ఇప్పుడు ఈ కర్మ వలయం నుంచి తప్పించుకోవచ్చా అన్నారు. ఒకటి ఎలా అన్వయించుకోవాలి అని అడిగారు, రెండు అసలు తప్పించుకోవచ్చా అన్నారు. మామూలుగా శారీరక స్థితిలో ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు లేని స్థితిలో ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు అని చెప్పారు పెద్దలు. ఎందుకని? నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించకపోతే ఎవరు అనుభవిస్తారు? ఇప్పుడు ఒక ఉయ్యాల ఉంది, ఒక వ్యక్తి ఉయ్యాల మీద ఎక్కి కూర్చున్నాడు, దాన్ని ఊపారు, ముందుకెలా ఊపుకుంటూ ఉయ్యాలు ఊగుదామని ఎక్కారు. ముందుకు ఊపినాక ఆటోమేటిక్గా వెనక్కి వస్తుంది. అది వెనక్కి రాకుండా ఎలా ఉంటుంది? అసలు ఎలా కుదురుతుంది? కర్మ అంతే. కాబట్టి నువ్వు చేసిన కర్మ కదపటం అనేది, నువ్వు కదిపావు, మళ్ళీ అది నిన్ను కదుపుద్ది అంతే. ముందుకు ఊగినాక వెనక్కి రావాల్సిందే. ముందుకు ఊగేటప్పుడు ప్రయత్నం ఉంది, వెనక్కి వచ్చేటప్పుడు అప్రయత్నంగా వస్తుంది. ఎలా వస్తుంది అంటే ముందుకు ఎంత శక్తితో ఊపావో అంత శక్తితో వెనక్కి వస్తుంది అంతే. ఒక గోడకు బంతిని ఎంత శక్తితో కొట్టావో అంత శక్తితో ఆ బంతి మళ్ళీ ఆ బంతి వెనక్కి వస్తుంది. ఇది ఇంతే తీరి, సృష్టి సిద్ధాంతమే, దాన్ని మార్చడం కుదరదు. అది కర్మ సిద్ధాంతము. అయితే జ్ఞానపరంగా దీన్ని మార్చుకోవచ్చు. నేను శరీర భావనలో ఉన్నప్పుడు కదా ఇవన్నీ అనుభవిస్తాను. ఇప్పుడు సుఖములు, దుఃఖములు, కష్టములు, భయభావనలు, స్ట్రెస్, ఒత్తిడి, ఇవన్నీ విపరీతంగా అనుభవిస్తున్నాను. అస్సలు భరించలేనన్ని కష్టాలండి. నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికి లేవండి. ఓకే, ఒప్పుకుందాం, అన్నీ నిజమే, అందులో తప్పే లేదు. అందరికీ కష్టాలు ఉన్నాయి, ఇంకా మహా కష్టాలు నీకున్నాయి. భరించలేనన్ని బాధలు ఉన్నాయి నాకు. మొత్తం బాధలు, అసలు సుఖం అనేది నా జీవితంలో లేదు. ఓకే, అది కూడా ఒప్పుకుందాం, అన్నీ నిజమే, దీన్ని కాదనడానికి లేదు. నిద్రపోయినప్పుడు నీ కష్టములు ఏమైంది? నీకు నేను అన్న ఎరుక కూడా లేదు కదా. ఇన్ని కష్టాల్లో నిద్రపోవడానికి కూడా కొట్టుకున్నావు, త్వరగా నిద్ర పట్ల. కానీ ఎప్పుడుకో నిద్రపోయావు. పోనీ ఒక అరగంటో, గంటో, 2 గంటలో, 3 గంటలు అయితే నిద్రపోయావు. పోనీ వాళ్ళు 3 రోజులు నిద్రపోతే 4వ రోజు అయినా నిద్రపోతావు. కష్టాల్లో నిద్ర ఎక్కడ పడుతుందండి నేను అడక్కు. 4 రోజుల తర్వాత అయినా అలసిపోయి నిద్రపోతావు. నిద్ర పోకుండా ఉండడం కుదరదు. ఎంతమంది మన చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోయినా కాసేపు మేల్కొని ఉంటాం, నిద్రపోవాల్సిందే వాళ్ళకైతే రేపు. ఇంకా అంతకంటే కష్టాలే ఉంటాయి. మనకు చావు వస్తున్నా నిద్రపోవాల్సిందే. నాయన నీకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నావు, 2 నెలల్లో చచ్చిపోతా ఉన్నా కూడా ఆ వార్త విన్నా కూడా 2 రోజులు నిద్రపట్టదేమో కానీ 3వ రోజు అలసిపోయి నిద్రపోతూ ఉంటాం. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు బాధపడుతుంటాం. అంటే నిద్రాస్థితిలో ఏమైంది నీ బాధ, నీ దుఃఖములు, కష్టములు, ఇబ్బందులన్నీ ఏమైనాయి? నిద్రాస్థితిలో నేను ఎగిరిపోయింది. నేను ఎగిరిపోతే మొత్తం సమస్తం ఎగిరిపోయింది.
కష్టాలు ఎగిరిపోయినాయి, దుఃఖాలు ఎగిరిపోయినాయి, సుఖాలు ఎగిరిపోయినాయి, అన్నీ ఎగిరిపోయినాయి. అసలు సుఖ దుఃఖములనే ద్వంద్వత్వం ఎగిరిపోయింది. ఏముంది అక్కడ? శక్తి ఉంది, శక్తి స్థితి ఉంది. మెలకువలో నువ్వు జ్ఞానివై జ్ఞానమును తెచ్చుకొని నేను అనంత ఆత్మశక్తిని నేను ఎరుకను పొందగలిగితే కర్మస్థితిని తప్పించుకోవచ్చు. ఇది కర్మ అనుభవములు తప్పించుకోవచ్చు. ఎందుకని కర్మ శరీరానికి ఉంది, మనసుకుంది. శక్తి స్థితిలో ఎప్పుడు కర్మ లేదు చూడండి. ఎందుకంటే సహజ నిద్రలోనే నీకు కర్మ లేదుగా. నిత్య నిద్రలో నువ్వు సుఖ దుఃఖములన్నీ వదిలేసి నేను నాది నా వాళ్ళను వదిలేసి హాయిగా నిద్రపోతున్నావుగా. మళ్ళీ మెలకు రాగానే ఏడుస్తా లెగుస్తున్నావు, అయ్యో నాకు ఎన్ని కష్టాలు, నాకు ఎన్ని బాధలు మళ్ళీ గుర్తొచ్చేసింది. దేనికి గుర్తొచ్చింది? శరీరానికి మనసుకి. ముందు మనసుకు వచ్చింది, తర్వాత శరీరానికి వచ్చింది. మెలకు ముందు మనసుకు వస్తుంది, తర్వాత శరీరానికి వస్తుంది. నిద్ర ముందు శరీరానికి వస్తుంది, తర్వాత మనసుకు వస్తుంది. అందుకే స్వప్నావస్థ నడుస్తూ ఉంటుంది. కానీ నిద్రపోయిన కాసేపు మాత్రం నేను కూడా లేదు, శరీర భావన లేదు, మనోభావన లేదు, శక్తి భావన ఉంది. ఆ శక్తి భావన ఉండడాన్ని నేను లేకపోవటం అంటారు. అందుకే లేచినాక నిద్రపోయినాక ఏమంటాం? నిద్ర బాగా పట్టింది అంటాం. నిద్ర బాగా పట్టిందని చెబుతున్నవాడు ఎవడో ఎరుకుతో ఉన్నవాడు. ఎవరో అక్కడ ఒక ఎరుకు పనిచేసింది, ఆ ఎరుకు చెబుతుంది నిద్ర బాగా పెట్టిందని. నిద్ర దేనికి బాగా పెట్టింది? శరీరానికి, మనసుకి. ఎందుకని? ఎరుక మేలుకొని ఉండకపోతే నిద్ర బాగా పెట్టిందని అది ఎలా చెప్పుద్ది? అది నిద్రను చూసింది. ఎరుక నిద్రను చూసింది, ఒక ఎగ్జిస్టెన్స్ నిద్రను చూసింది, ఒక ఉనికి నిద్రను చూసింది. శరీరం నిద్రపోవడాన్ని చూసింది, మనసు నిద్రపోవడాన్ని చూసింది. ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఎరుక, అవేర్నెస్. అది చెబుతుంది బాగా నిద్రపోయాను అని. ఎందుకని బాగా నిద్రపోయాను, నిద్ర బాగా పట్టిందని ఎందుకు చెబుతుంది అది అంటే, శరీరము నేనని మనం అనుకుంటున్నాము కనుక. అందుకని నేను బాగా నిద్రపోయానని చెబుతుంది. ఎందుకని? నువ్వు ఉనికి, అవేర్నెస్, శక్తి అని నువ్వు అనుకోలే. ఆ శక్తే ఉనికి, శక్తి లక్షణం ఉనికి. దానికి ప్రత్యేక ఐడెంటిటీ ఉండదు. అది ఏకాత్మ భావన, మొత్తం ఉన్నదంతా శక్తే. జస్ట్ ఉనికి, ఉన్నాను అన్న స్థితి అంతే. ఉన్నానని అనుకోదు, ఉన్నాను ఉన్న స్థితి అంతే. ఎరుక అంటే ఉన్నది అన్న సజీవత్వ స్థితి. ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నది అన్న సజీవత్వ స్థితి. అవేర్నెస్ అంటే జాగరూకతతో కూడిన, మెలకువతో కూడిన ఒక సజీవత్వ స్థితి. అన్నీ ఒకటే. అర్థం అవడానికి ఇన్ని రకాలుగా చెప్పుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాం నిద్రలో. అందుకని ఆ ఉనికి చెబుతుంది బాగా నిద్రపట్టిందని. నిద్రను గమనించింది, ఉనికి నిద్రపోతున్న స్థితిని చూసింది. శరీరం నిద్రపోతున్న స్థితిని, మనసు నిద్రపోతున్న స్థితిని ఉనికి చూసింది. ప్రాణశక్తి చూసింది, నాలో శక్తి చూసింది, నా ఎగ్జిస్టెన్స్ చూసింది, నా అవేర్నెస్ చూసింది, నా ఆత్మశక్తి చూసింది, నా ప్రాణశక్తి చూసింది. అది చెబుతుంది బాగా నిద్రపట్టింది. బాగా నిద్రపట్టింది దేనికి? శరీరానికి, మనసుకి. కదులుతూనే ఉంటాయి. ఇప్పుడు మెలకు వచ్చింది, మెలకు రాగానే ఉనికి ఎక్కడ మెలకు వచ్చింది? ఉనికి పైన మెలకు వచ్చింది. శరీరానికి, మనసుకి మెలకు వచ్చింది. ఉనికి ఎరుకను కోల్పోయింది. ఉనికి అక్కడే ఉంది, కానీ ఉనికిని పట్టించుకోవట్లా. నేను శరీరం, నేను మనసు అనుకుంటూ ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ ప్రయాణం ఎక్కడ సాగుతుంది? ఉనికి శక్తితో ఉనికి పైనే సాగుతుంది. సముద్రంలో కెరటాలు ఎక్కడ ఎగిసిపడినాయి? సముద్రపు నీటితోనే. సముద్రపు శక్తే కెరటములుగా ఎగిసిపడింది, అలలుగా ఎగిసిపడింది, తరంగములుగా ఎగిసిపడింది. శక్తి సముద్రందే, నీరు సముద్రందే. కానీ అలలు కెరటములను ఎందుకు పిలిచాము అంటే ఎగిసిపడింది కనుక. మొత్తం సముద్రం ఎగిసి పడటం లేదు కనుక. అలాగే ఉనికి అనేటువంటి నా శక్తి సాగరం, ఎగ్జిస్టెన్స్ అనేటువంటి నా శక్తి సాగరం, నా ప్రాణశక్తి అనేటువంటి నా ఆత్మశక్తి సాగరం, ఆకాశ శక్తి సాగరం ఏదున్నదో, ఆ ఆకాశ శక్తి ఏదున్నదో, అనంత సర్వవ్యాపక ఆకాశ శక్తి ఏదున్నదో అందులో నేననే శరీర భావం, మానసిక భావం ఎగిసిపడుతున్నాయి. అప్పుడు మెలకువ. అప్పుడు మళ్ళీ సుఖదుఖములు వచ్చేసినాయి. అందుకని జ్ఞానిగా నేను శక్తిని తెలుసుకుంటే కర్మను తప్పించుకోవచ్చు. అంటే కర్మభావనే ఉండదు అసలు. నిద్రలో కర్మభావన లేదుగా. ఇదేమో అద్భుతం కాదు, మయం కాదు, మాయ కాదు. రోజు నిద్రపోతున్నానండి, ఎన్నో బాధలు ఉన్నాయి. ఇప్పుడు నా సొంత వాళ్ళు ఎవరు నా ఇంట్లోనే చచ్చిపోయారు, లేదా మహాభయంకరమైన బాధలకు లోనయ్యారు, లేదా నేను లోనవుతున్నాను. నిద్ర కూడా పడతలేదు, బాధలు పడుతున్నాను. ఓకే, 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో నిద్రపోతాను ఖచ్చితంగా.
అలసిపోయానే నిద్రపోతాక, ఏమరపోటు కన్నా నిద్రపోతాక అప్పుడు బాధలు ఏమైపోయినాయి, కష్టాలు ఏమైపోయినాయి, సుఖాలు ఏమైపోయినాయి. లేదు రోజువారీ ఇన్ని కష్టములు లేవు, మామూలుగా నిద్రపోతున్నారు, కానీ కోరికలు సుఖదుఖములు అన్నీ ఉన్నాయిగా. మరి అప్పుడు నిద్రపోయినప్పుడు ఇవన్నీ ఏమైపోయింది, నేనేమైపోయాను, నా మనసు ఏమైపోయింది, నా శరీరం ఏమైపోయింది, అసలు నేనన్న భావన కూడా లేదు కదా. అప్పుడు నాకు ఆనందంగానే ఉంది కదా, నిద్ర నాకు ఇష్టంగానే ఉంది, ఆనందంగానే ఉంది. నన్ను నేను కోల్పోవటం కూడా నాకేం భయంగా లేదు, బాధగా లేదు, దుఃఖంగా లేదు. నిద్రలో నన్ను నేను కోల్పోవటం నాకు ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది, హాయిగా ఉంది. మరణంలో నన్ను నేను కోల్పోవటం అనేది వచ్చినప్పుడు భయం వేస్తుంది. చాలా చిత్రత చూడండి. నిద్రలో నన్ను నేను కోల్పోతున్నప్పుడు నాకు ఏ భయం లేదు, నాకు సచ్చిదానందంగా ఉంది. మరణ భయం ఎక్కడ కలుగుతుంది? శరీరం భావించుకుంటుంది, మనసు భావించుకుంటుంది. అది పరిమితత్వం. నిద్రలో నేను అపరిమితత్వానికి వెళ్తున్నానన్న విషయం నాకు తెలియకుండానే తెలుసు. ఎందుకంటే నేను శరీరపరంగా మనోపరంగా మరణించననే విషయం నాకు రూఢిగా తెలుసు. మరణిస్తే నిద్రలో అది వేరే సంగతి, కానీ సహజంగా నేను మరణించనని నిద్రపోతాను. మరణిస్తానంటే అసలు ఎవడో పడుకోడు. ఇప్పుడు నువ్వు పడుకుంటే చచ్చిపోతారంటే ఎవడో పడుకోడు. కానీ పడుకోకుండా ఎన్ని రోజులు ఉంటావు, బలవంతంగానే ఎప్పుడొకప్పుడు పడుకుంటావు, పడుకోక తప్పదు. నిద్రలో నేనుని కోల్పోయి శక్తి స్థితిలోకి వెళ్తున్నాం. ఆ శక్తి స్థితిని పొందటమే. ఆ శక్తి స్థితిని పొందిన వాళ్ళకి శక్తిలోనే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలిసి ఉన్నాయి అనేటువంటి, అవి ఎగిసిపడుతున్నటువంటి సముద్రపు అలల లాంటివనే అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఈ శక్తి స్థితి అనుభూతి చెందిన వాళ్ళు శరీరాన్ని మర్చిపోతారా, మనసును మర్చిపోతారా, లోకాన్ని మర్చిపోతారా, భార్యాబిడ్డలను మర్చిపోతారా? ఏమీ జరగదు, అన్నీ అలాగే గుర్తుంటాయి. కానీ అన్నిటికంటే ముఖ్యముగా, అనంతముగా, ఏకముగా సాగే భావన శక్తి భావన. ఆ శక్తి భావనలో నాకు శరీరం ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు మనుషులు ఉన్నారు, నాకు మనసు ఉంది అనేది నీలి నీడల వలె. అంటే ఒక మనిషి నుంచి ఉంటే నీడ పడినట్టుగా. ఒక మనిషి నుంచి ఉంటే నీడ పడుతుంది. ఎంత నీడ పడుతుంది? మనిషి అంత నీడ పడుతుంది. కానీ మనిషికి కలిగినటువంటి అనుభవాలు నీడకి ఉండవుగా. అలా మనిషికి కలిగిన అనుభవాలు ఎలా అయితే నీడకు ఉండవో, నీడకి ఎటువంటి సుఖదుఖములు ఉండవో, అలాగే నేను శక్తిని అని తెలిసినటువంటి మనిషికి జీవనయాత్ర అంటే శరీరయాత్ర, మనోయాత్ర, మనో కదలిక, శరీర కదలికలు నీడల కదలికల వల్లే ఉంటాయి. ఖచ్చితంగా ఒక 1% అనుభవిస్తారు, అందులో డౌట్ లేదు. ఎవరైనా సరే, మహాత్ములు, మహానుభావులు, దేవుళ్ళైనా సరే. ఎందుకని శరీర మనస్సులు ఉన్నాయి. అవి ఉన్నంత కాలం ఒక 1% అన్ని అనుభవిస్తారు. 99% ఏమి ఉండదు. శక్తి భావన, ఏకాత్మ భావన ఉంటుంది. అది కూడా గాఢతలోకి వెళ్ళిపోతే ఆ 1% కూడా తెలియదు. మెలకువలో ఉన్నప్పుడు 1% అనుభవిస్తారు. గాఢమైనటువంటి ఆత్మభావనలోకి వెళ్ళిపోయి లీనమైపోయి గాఢ నిద్ర సుషుప్త అవస్థలాగా ఉంటే 1% కూడా తెలియదు. శరీరం శిథిలమైపోయినా తెలియదు. కాబట్టి కర్మను తప్పించుకోవడానికి మార్గం ఏంటంటే సహజ స్థితిలో నేను శక్తిని తెలుసుకోవటం. అలా ప్రయాణించుకుంటూ వెళ్తున్నప్పుడు శరీర భావన, మనోభావన దానంతట అది తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక్కసారిగా వచ్చేది కాదు, పర్సెంటేజ్గా మారుతుంది. అందుకని రోజు వింటూ, రోజు తెలుసుకుంటూ, రోజు నేను శక్తినన్న భావాన్ని మననం చేసుకుంటూ, ఆ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ శక్తి భావన నిజమా కాదా ముందు రూఢీపరుచుకోండి. నాలో ప్రాణశక్తి నిజమా కాదా రూఢీపరుచుకోండి. ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తే కాదా రూఢీపరుచుకోండి. రోజు నేను నిద్రలోకి వెళ్తున్నప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్తున్నానా లేదా రూఢీపరుచుకోండి. మెలకువ అనేది మనసుకి శరీరాలకి వస్తున్నటువంటి మెలకువని రూఢీపరుచుకోండి. నిద్రపోవటం అనేది శరీర మనస్సులు, నిద్రపోవటం అనేది రూఢీపరుచుకోండి. అన్నీ మీ లోపల జరుగుతున్న ప్రక్రియలతోనే చెప్పబడింది. మీరు బయటికి వెళ్ళి ఎక్కడ ఎతకక్కర్లా. మీరు చదవవలసిన జ్ఞాన గ్రంథం కూడా మీరే. మేము చదవవలసిన ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన పుస్తకం కూడా మీరే. ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించిన పుస్తకం కూడా మీరే. మీరు బయటకు వెళ్ళి దేన్ని చదవక్కర్లా, ఏమీ చదవక్కర్లా. మిమ్మల్ని మీరు తెలుసుకొని, మిమ్మల్ని మీరు చదువుకొని, మిమ్మల్ని మీరు గ్రహించుకుంటే చాలు. అందుకని అంతా నువ్వే, అన్నీ నువ్వే. నువ్వు తెలుసుకో చాలు. అన్నీ నీకు అవే అర్థమైపోతాయి. ఈ కర్మల గురించి అడిగారు కాబట్టి వాటిని జీవితానికి అన్వయించుకునే విధానం ఉన్నప్పుడు దాన్ని వివరించి చెప్పడం జరిగింది. దాన్ని తప్పించుకోవడం ఎలాగన్నప్పుడు శక్తి భావనను పెంచుకోవడమే. మనం శక్తి అనేది నిజమే, అందులో అబద్ధమేం లేదు.
శక్తి భావన అంటే శక్తి చదువు ఎంత చదువుతుంటే, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు ఎంత చదువుకుంటూ నేను శక్తిని అనే భావాన్ని ఎంత రూఢీపరుచుకుంటుంటే ఆటోమేటిక్గా అంతెత్తులో శరీర మనోభావాలు తగ్గుతూ ఉంటే ఇది పర్సెంటేజ్ కొద్ది కొద్దిగా మొక్క ఎదిగినట్టుగా మానవ శరీరం పెరిగినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మానవ శరీరం పెరుగుతూనే ఉంది పుట్టిన దగ్గర నుంచి, కానీ ఆ పెరుగుదల నీకు తెలుసా? ఏ రోజు ఎప్పుడు ఎంత పెరుగుతుందో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది, కానీ పెరిగిందని తెలుస్తుంది. అలాగే ఒక చెట్టు ఇప్పుడు నీ కళ్ళ ముందు పెరగదు, కానీ పెరుగుతుందని తెలుస్తుంది. అది పెరుగుదల దశని చూడలేవు, కానీ పెరిగినట్టు తెలుస్తుంది నీకు. పెరగటం అనుభవంగా చూడలేవు, పెరిగిందని గుర్తించగలవు. అలాగే శరీర ఎదుగుదలని, అది ఎదుగుదలకు జరుగుతున్నప్పుడు క్రియాత్మకంగా చూడలేవు, కానీ శరీరం ఎదుగుతుందని తెలుస్తుంది. అలాగే ఈ జ్ఞాన ఎదుగుదల కూడా ఉంటుంది. అందుకని రోజు జ్ఞాన ఎదుగుదల జరగాలంటే దానికి సంబంధించిన తెలుసుకోవడం. ఇందులో అద్భుతాలు, మహిమలు, మాయలు, ఏ గురువో, ఏ దేవుడో, ఏ మతమో, ఏ మత పెద్ద వచ్చి నేను ఎత్తిమీద చేయబెట్టి గరగరగరలాడిచ్చేసి మహిమలు మాయలు చేసేసి నిన్ను ఆత్మజ్ఞానంలో ముంచేసి నీకు మోక్షాన్ని ఇచ్చేస్తారు అనుకుంటే నీ అంత అమాయకుడు అమాయకురాలు లేరు. అలా నమ్మించే వాళ్ళని నమ్మకాలలో పడి మోసపోయి జీవితాలను వృధా చేసుకోబాకండి. మొత్తం సృష్టి, మనం నివసిస్తున్న భూగోళం అంతా ఆధ్యాత్మిక పాఠశాల. మనం జీవించటమే మొత్తం ఆధ్యాత్మిక చదువు. నువ్వు నీ జీవితమే చదువు. నువ్వు చదివినా చదవకపోయినా నీకు అనుభవాల రూపంలో వచ్చేది జ్ఞానమే. మరి ఎందుకండి చదవటం అంటే, నువ్వు చదువుకుంటుంటే నేను చదువుతున్నానని తెలుస్తుంది కనుక తప్పులు ఎక్కువ చేయకుండా, సుఖదుఖాలకు ఎక్కువ లోను కాకుండా చదువుకుంటూ జీవిస్తూ చదువుకుంటూ ఉంటావు. జీవించటమే చదువు అనుకుంటూ ఉంటావు కనుక నిన్ను నువ్వు ఎలా నడుపుకోవాలో, ఎలా భావించుకోవాలో నీకు తేలిగ్గా తెలుస్తుంది. ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే నేను శక్తిని అని తెలుసుకొని మోక్షాన్ని పొందడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఆ మోక్షం రోజు నిద్రలో పొందుతూనే ఉన్నావు, అది నువ్వు పొందలేనిది ఏం కాదు. అది ఆకాశంలో ఉన్న చందమామ అస్సలు కాదు, నీ లోపలే ఉన్న నిద్రాస్థితి. అది నువ్వే అయినా నీ మోక్ష స్థితి. నిన్ను నువ్వెందుకు తెలుసుకోలేవు, నువ్వెందుకు పట్టుకోలేవు, నిన్ను నువ్వెందుకు అర్థం చేసుకోలేవు, నువ్వెందుకు చదువుకోలేవు. నీకు అతి తేలికైనది ఏదైనా ఉంది అంటే నిన్ను నువ్వు చదువుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు గమనించుకోవడం. నీకు నువ్వే అతి దగ్గరైన వాడివి, అతి దగ్గరైన దానివి. నీకంటే దగ్గరైన వాళ్ళు నీకెవరూ లేరు. కాబట్టి నీకెందుకు తెలీదు? అయితే నువ్వు దృష్టి నీ మీద పెట్టకుండా బయట పెట్టుకి నీకు అందుబాటులో లేని విషయాల కోసం పరుగులు పెడుతున్నావు. అదేం తప్పు లేదు, జీవిత అవసరాలు. ధన సంపాదన చేసుకోండి, కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోండి, హాయిగా ఉండండి, పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. కానీ ధర్మముగా మంచిగా సాగుతున్నప్పుడు అది జ్ఞానం అయిపోయి జ్ఞాన రూపంలోకి నిన్ను ముందుకు తీసుకుపోద్ది. అందుకని బేసిక్ పాయింట్ ఏంటి అంటే ధర్మము మంచి, కర్తవ్య నిర్వహణ, బాధ్యతల నిర్వహణ. అంతే తప్ప మహిమలని, మాయలని, తాళ్ళని, తాయెత్తులని ఇలా పరుగులు తీసుకుంటా వెళ్ళి మూఢనమ్మకాలతో పరుగులు తీస్తే జీవితము మూఢత్వంలోకి వెళ్తుంది, చీకటిలోకి వెళ్తుంది తప్ప అసలు తెలియని అజ్ఞాన దశలోకి ఎటో కొట్టుకుపోతుంది తప్ప నీలోనే ఉన్న నీ సత్యాన్ని నువ్వు గ్రహించలేవు. నువ్వే నీ సత్యం, నువ్వే నీ గమ్యం, నువ్వే నీ మోక్షం. మొత్తం సర్వం నువ్వే. నువ్వు లేకపోతే అసలు ఇక్కడ ఏమీ లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని చక్కగా ఎవరిని వాళ్ళు గ్రహించే ప్రయత్నం చేసుకోండి, ఎవరిని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. తదనుగుణంగా మీకు నచ్చిన మార్గాలలో ప్రయాణించండి, మీకు నచ్చినవి వినండి. నేను అందరికీ నచ్చినట్టు ఖచ్చితంగా చెప్పలేను, ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు, నేను అసలు చెప్పలేను. ఎందుకంటే నేను అతి సామాన్యుడను. నేను ఈ మార్గంలో పడి కొట్టుకుంటున్నాను. నన్ను నేను తెలుసుకోవాలని, నన్ను నేను ఎలైనా ఆ మార్గంలో నడుపుకోవాలని, సన్మార్గంలో ఉంచుకోవాలని, మంచి మార్గంలో సాగాలని, చెడు చేయకుండా ఉండాలని, మంచిలో మాత్రమే వెళ్ళాలని నిత్యం నాకు నేను చెప్పుకుంటూ నన్ను నేను ఈ మార్గంలో నడిపించుకోవడానికి నేను చదువుకుంటున్న చదువుని, ఆధ్యాత్మిక చదువుని మీతో పంచుకుంటున్న, ఈ ఆత్మజ్ఞాన చదువుని మీతో పంచుకుంటున్న ఒక సామాన్యమైనటువంటి మనిషిని. కాబట్టి నేను మీకు నచ్చినట్టు చెప్పలేకపోవచ్చు. ఎవరికైనా నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించి ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేసి మీకు నచ్చిన మార్గాల్లో సాగిపోండి. అర్థమయ్యి నచ్చిన వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు మీకు వచ్చే ప్రతి చిన్న సందేహాన్ని తప్పకుండా అడగండి. నాకు తెలిస్తే తప్పకుండా దాని గురించి విశ్లేషించుకునే ప్రయత్నం చేసుకుందాం. ఎందుకనంటే ఇంతకు ముందే మహాత్ములు ఎంతమందికి ఎన్ని సందేహాలు వస్తాయో, ఎన్ని కోట్ల ప్రశ్నలు పుడతాయో అన్ని కోట్ల ప్రశ్నలకి అంతకంటే ఎక్కువ సమాధానాలు చెప్పేసే ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి లక్షల రకాల సమాధానాలు కోట్ల మంది మహనీయులు చెప్పేసి వెళ్ళిపోయారు. కాబట్టి సమాధానం లేని ప్రశ్న ఇక్కడ ఉండదు.
అయితే సమాధానం దొరకని ప్రశ్న ఉండొచ్చు, ఎందుకంటే మనం వెతుక్కోవాలి దాన్ని. కాబట్టి మీరు ప్రశ్నలు అడిగితే వెతుక్కొని దాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.